అంటే అంటే ఉదాహరణకి మనకు ఒక నది కనిపించింది. ఆ నది కనిపించినప్పుడు మనం ఏమనుకోవాలి? ఓకే, ఈ నది అనేటటువంటిది ఇది నది కాదు, ఇదేంటంటే భగవంతుడి యొక్క రక్తము, భగవంతుడి శరీరంలో ప్రవహించేటటువంటి నాడీ వ్యవస్థ. చెట్లు కనిపించాయి అనుకోండి, ఓకే ఇది భగవంతుడి శరీరం మీద ఉన్నటువంటి వెంట్రుకలు, ఇలా అనుకోవాలన్నమాట. ఆకాశం కనిపిస్తే ఓకే ఇవి భగవంతుడి యొక్క కేశములు. అదే విధంగా ఆయన మనకి ఎక్కడైనా సముద్రం చూసాము అంటే అప్పుడు అనుకోవాలి ఓకే ఇది మామూలు సముద్రం కాదు, ఆయన జఠరాగ్ని అని అనుకోవాలి. అంటే ప్రపంచమంతా శరీరం లాగా భావిస్తున్నారు అంతే. అది పురుష శరీరము అంటే ప్రపంచమంతా కూడా శరీరంగా భావించుట, అది అర్థం అక్కడ. ఓకే సార్. అంతేగాని ఓకే. దేవుడికి శరీరం ఇవ్వలేదు. దేవుడికి శరీరం ఊరికే మన సంతృప్తి కోసము. మనకేందంటే ఈ భాగాన్ని ఇక్కడ, ఈ భాగాన్ని ఇక్కడ ఇలా ఉంది అని అనుకుందాము అని అంటున్నా అని చెప్పడానికి అంతే. పోలిక అంటే అంతే మన అది. అండర్స్టాండ్ చేసుకోవడానికా సార్? అండర్స్టాండ్ చేసుకోవడానికి. ఎందుకంటే ఇప్పుడు భగవంతుడి యొక్క ఇదంతా ఆయన శరీరంలోనే ఈ లోకాలన్నీ ఉన్నాయి. అంటే ఏంటి? ఈ లోకాలన్నీ కూడా ఆయన శరీరమే అని మీనింగ్ అన్నమాట. భగవంతుడి శరీరం ఎలా ఉంటుందంటే మనమేమో మనిషి రూపంలో కూడా చూపించుకుంటున్నాం. మనిషికి ఉన్నట్టుగా కాళ్ళు, చేతులు, తర్వాత చెవులు, ఇవన్నీ మనకు మనిషికి చూపించుకున్నట్టుగా. ఎందుకంటే మనుషులంతా కూడా అలా ఉంటారు. అదే ఒకవేళ కనుక పశువులు కనుక పురుష సూక్తం రాసిన, పశువులు కనుక పురుష సూక్తం చేసిన, పశువులు కనుక దేవుడికి రూపం పెట్టాలన్నా కూడా దేవుడికి 4 కాళ్ళు పెడతాయి, 4 కాళ్ళు పెట్టి 2 కొమ్ములు పెట్టి ఈయన విష్ణుమూర్తి అని చెప్పి ఇక్కడ ఒక నామం పెడతాయి అన్నమాట. వాటికి అది తెలియదు కదా. తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే అవి దేవుడిని పాపం ఎలా కొలవాలో తెలియదు వాడికి. అందుకోసమే మనిషి ఒక్కడే ఎలా ఉంటాడు దేవుడు అంటే ఈ సృష్టి అంతా బహుశా నాలాగా ఉండే రూపం ఒకటి, నాకంటే కూడా ఎక్స్ట్రాగా ఉంటాడు అని చెప్పేసి అలాగా అర్థం చేయించడానికి మనకు ఇచ్చినటువంటిది అనమాట. ఈ ప్రపంచమంతా భగవంతుడి రూపం, అంతేగాని మనిషి రూపం భగవంతుడిది కాదు. ప్రపంచమంతా భగవంతుడి రూపం. ఎందుకంటే భగవంతుడిలోంచే ఈ ప్రపంచంలో కనిపించే ప్రతి వస్తువు భగవంతుడి రూపమే. సూర్యచంద్రులు కనిపిస్తే ఓకే ఇవి 2 ఆయన నేత్రాలు, ఓకే అట్లా. ఆయన చెవులు అంటే ఓకే ఇవన్నీ దిక్కులన్నీ కూడా ఆయన చెవులు. అలా మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? దిక్కులనే ఏమైనా కనిపిస్తున్నాయా? లేదు కదా. ఇవన్నీ బహుశా ఆయన. అలాగే 4 చేతులు ఉన్నాయి అంటే ఏంటి? 4 దిశలలో కూడా వ్యాపించాడు. అంటే అన్ని దిశలు. 4 దిశలు అంటే సార్ ఇప్పుడు మరి 8 దిశలు ఉన్నాయి కదా అంటే 8 దిశలు కాదు, 360 ఉన్నాయి. 360 ఎందుకున్నాయి ఎవరైనా చెప్పగలరా? డిగ్రీకి ఒకటి సార్. ఎందుకు అసలు దానికి డిగ్రీ అన్ని దిక్కులు ఆయనవే. 360 అంటే పూర్ణత్వం అని ఎవరో చెప్పారు, అది కరెక్ట్. అయితే అవును అవును 360 అనేటటువంటిది ఏదైతే ఉందో అది పూర్ణత్వము అని మనము చెప్తాము. అవునా? పూర్ణత్వం అని చెప్పి చెప్తాము. ఓకే, ఇప్పుడు మీకు కాబట్టి ఆయన పూర్ణుడు. 360 డేస్ లోపల మనకు సుమారుగా సంవత్సరం గడుస్తుంది, అంతేనా కదా? హిందూ ధర్మం ప్రకారము అప్రాక్సిమేట్ గా 360 రోజులలో మనకు సంవత్సరం అంతా గడుస్తుంది. కరెక్టేనా? అంటే అన్ని రోజులు కూడా ఆయనే ఉన్నాడు అని. మరి 24 ఏంటి అనేది ఎవరైనా చెప్పగలరా? నక్షత్రాల సార్, 24 నక్షత్రాల సార్ కాదు. ఈ సర్కిల్ లోపల ఈ సర్కిల్ అనేది ఒకటి ఏదైతే ఉందో మ్యాథమెటిక్స్ లో, ఈ 360 అనేది ఎందుకు వచ్చింది? 24 అనేది ఎందుకు వచ్చింది? చతుర్వింశతి తత్వముల సార్. 24 గాయత్రి మంత్రంలో 24 తిరగడానికి భూమికి 24 గంటలు పడుతుంది. అందువల్ల జ్ఞానేంద్రియాలు, పంచకర్మేంద్రియాలు, పంచతన్మాత్రం, బుద్ధి, చిత్తం, అహంకారం, 24 తత్వాలు ఉన్నాయి కదా. మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయి కదా సార్, అందుకని. హరే కృష్ణ సార్. సార్ది కట్ అయింది. సార్ రావట్లేదు మీకు. 3 minutes అవుతుంది స్ట్రక్ అయ్యి. ఇప్పుడు వినిపిస్తుందా? మీ అందరి మాటలు నాకు వినిపిస్తుంది సార్. ఓకే. జనరల్ గా ఏంటంటే నేను అడిగిన ప్రశ్న మీరు జవాబు 2 కొద్దిగా డిఫరెంట్ గా ఉన్నాయి. ఒక సర్కిల్లో 360 గీతలు ఎందుకుంటాయి అని అడిగాం. ఓకేనా? ఒక సర్కిల్లో 360 ఇవి ఎందుకుంటాయి అంటే దానికి నేను చెప్పాను సంవత్సరము లోపల 360 రోజులు ఉంటాయి కాబట్టి అన్నాను. ఓకేనా? ఇప్పుడు 24 గంటలు ఎందుకుంటాయి? ఈ 24 ఆ సర్కిల్లో ఎక్కడ ఫిట్ అవుతాయో చెప్పాలి మీరు. అర్థం కాలేదు కదా? ఒక సర్కిల్ గీస్తే హలో వినిపిస్తున్నానా?
వినిపిస్తున్నారు. సరే, అయితే నా ప్రశ్న అర్థం చేసుకోండి. ఒక సర్కిల్ లోపల 360 డిగ్రీస్ ఎందుకు ఉంటాయి? మొదటి ప్రశ్న. ఓకే, దానికి జవాబు నేను చెప్పాను, 360 రోజులు ఉంటాయి కాబట్టి అని. ఓకే, మ్యాథమెటిక్స్ లో ఎలా మన వాళ్ళు 360 తీసుకొచ్చారు అనేది నేను చెప్తున్నాను. రెండవది, అదే విధంగా మరి 360 ఉన్నప్పుడు, ఓకే, 360 గీతలతోటి ఒక సర్కిల్ మొత్తం కంప్లీట్ అయితే మరి 24 ఎక్కడుంది అందులోపల? ఆ సర్కిల్లో 24 ఎక్కడుంది? ఒక సర్కిల్ ఒక్కొక్క డిగ్రీకి 24 అంటే 14 నిమిషాల 360 డివైడెడ్ బై ఒక 360 డివైడెడ్ బై డివైడ్ బై 24 ఈజ్ ఈక్వల్ టు 1 డిగ్రీ. 4 నిమిషాలు సంథింగ్. ఎవరండి? సరే సరే, మీకు ఒక వారం టైం ఇచ్చాను, సరేనా? ఈ సర్కిల్లో అసలు మనకు మ్యాథమెటిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుని అర్థం చేసుకోవడం ద్వారా మ్యాథమెటిక్స్ వచ్చింది. భగవంతుడు అంటే ఏంటి? పూర్ణము అని మీనింగ్. పూర్ణము అంటే సర్కిల్ అని చెప్పేసి. 0 నుంచి మ్యాథ్స్ వచ్చిందా సార్? 24 అంటే గంటలు. అది సర్కిల్లో ఎక్కడుందండి? 24 గంటలు నేనే చెప్పాను, అది సర్కిల్లో ఎక్కడుంది అంటున్నాను. అర్థం కావడం నా ప్రశ్న. ఒక సర్కిల్ లోపల 360 డిగ్రీలు ఉంటాయి, 360 గీతలు అంటే 360 రోజులు. సో అలా మనకి ఏం చేశారంటే భగవంతుడు సంపూర్ణుడు, సంపూర్ణుడు, రుద్ధ, సమృద్ధి అని చెప్పేసి ఏదైతే తెలుసుకుంటామో. ఒక మ్యాథమెటిక్స్ ఎక్కడి నుంచి వచ్చింది? మ్యాథమెటిక్స్ అనేది నేను 24 పక్షాలు సర్కిల్లో ఎక్కడ ఉన్నాయండి అవి? హే దేవుడా, నేను చెప్పేది నేను చెప్పడం తప్పు చెప్తున్నానో లేక మీకు అర్థం కావడం లేదో. చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళమంటే ఏడ్చారండి మీరు అందరూ. ఏం చేశారంటే స్కూల్లోకి వెళ్ళండి 360 డిగ్రీలు కదా సార్, దాంట్లో 24 డిగ్రీ 24 ఎక్కడ ఉన్నాయో అడుగుతున్నారు అంతే కదా సార్? 24 డివిజన్ చెప్పండి సార్. ఆన్సర్ నేను 1 వీక్ టైం ఇచ్చాను కదా మీకు. చిన్నప్పుడేమో స్కూల్కి వెళ్ళమంటే బోర్న ఏడుపులు, అబ్బా 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 మేము వెళ్ళాం పెళ్లిళ్ళు చేసేసుకుంటాం, మొగుళ్ళు కావాలి, పిల్లలు కావాలి, గోల గోల గోల, రామా రామా రామా. తల్లిదండ్రులు విసిగిపోయి ఎర్త్ 1 సర్కిల్ చేయడానికి 24 hours పడుతుంది. అది సర్కిల్లో ఎక్కడుంది? ఆ 360 గీతలు నేను చూపించాను ఒక సర్కిల్ కి. ఇప్పుడు అది లోపల ఏ గీత 24 చూపిస్తుందో చెప్పాలి మీరు. సార్ పక్షానికి ఒక రోజా సార్? 13 కాదండి, 15 రోజులు కదా. మీరు తప్పులు చెప్తున్నారండి, మీకు అర్థం కావడం లేదు. చిన్నప్పుడు స్కూల్లోకి వెళ్ళమంటే మీరు తప్పు చెప్తున్నారు, అందరూ తప్పు చెప్తున్నారు. 24 తత్వాలు చెప్తున్నారు, తర్వాత భగవంతుడు పూర్ణం అంటున్నారు, 24 గంటలు అంటున్నారు, 24 రకాల మేము 24 రకాల గ్రూప్లలో 24 రకాల డాన్సులు చేస్తున్నాం. ఒక డిగ్రీకి లేదండి, 24 ఎక్కడుందో చెప్పండి. 24 అందులో 24 ఎక్కడుంది చెప్పమంటుంటే మీరు అందులో 13 డిగ్రీలు ఉన్నాయంటారు ఏంటండి? 360 డిగ్రీలు ఉంటేనే ఒక సర్కిల్. 13 24 13 చిల్లర 24 360 అవుతుంది సార్. 13 14 కానీ 13 కాదు 14 డిగ్రీలకి అది కాదు ఆన్సర్. సరే సరే, అందుకే ఒక పని చేయండి. మీరు ఏం చేస్తారంటే మళ్ళీ కూడా మీరు అందరూ ఏం చేస్తారంటే స్కూల్లోకి వెళ్ళండి. నా మాట విని స్కూల్లోకి వెళ్తే ఒక సర్కిల్ అంటే ఏంటి, ట్రయాంగిల్ అంటే ఏంటి, రెక్టాంగిల్ అంటే ఏంటి, చిన్న చిన్న విషయాలు కూడా తెలుస్తాయి. తెలియకుండా మనం ఏం చేస్తున్నాము, స్కూల్ని మానేసి ముందు ఫస్ట్ పెళ్లిళ్ళు చేసేసుకోవాలి. ఈ గోల ఇంట్లో వాళ్ళు ఎన్నాళ్ళని ఊరుకుంటారు? ఇప్పుడు జాయిన్ చేసుకోరు, స్కూల్లో అడ్మిషన్ ఇవ్వరు సార్. ఇప్పుడు స్కూల్ పెడతారు. అదే ఆ బాధ్యత కూడా నాకే ఇస్తారు అనుకుంటూనే ఉన్నారు. అదే మీరు స్కూల్ పెట్టండి సార్. స్కూల్లో జాయిన్ అయిపోతాం అందరం. నైట్ టైం ఆన్లైన్ సార్, డే టైం ఆఫ్లైన్ వస్తూ ఉంటామండి. సరే, అందరూ మళ్ళొకసారి ప్రశ్న వినేసి వచ్చే వారం వరకు ట్రై చేయండి. ఇంత సింపుల్, మీ మాటల్లోంచే తీసుకొచ్చా ప్రశ్న, మీ మాటల్లోంచే జవాబు కూడా ఉంది, కానీ ఎక్కడో కనెక్ట్ అవ్వడం లేదు మీరు. సరే, మనం విష్ణు సహస్రనామం చెప్పుకోవాలి కాబట్టి ఒకటే గుర్తుంచుకోండి, విష్ణు సహస్రనామం ఏం చెప్తుంది? ఒక్క నిమిషం. అంతరాయత్తి మీరోప శాంతయే శాంత పావనమచింత్య వైభవం తం
నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణో వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి ధనుర్మాసంలో భగవంతుడి యొక్క పూర్ణ స్వరూపాన్ని తెలుసుకునే అవకాశం మనకు విష్ణు సహస్రనామం ద్వారా తెలుస్తుంది. విష్ణు సహస్రనామము అత్యంత సులభమైనది, కానీ భగవంతుడి గురించి శృతి గీతలలో తెలిపినటువంటి విషయాలన్నీ కూడా ఇందులో ఉన్నాయి. శృతి గీతలు అంటే ఏంటి? భగవంతుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ఇప్పుడు మనం అంటే సరే రూపం పెట్టుకున్నాం, ఈయన రాముడు లాగా ఉంటాడు, కృష్ణుడు లాగా ఉంటారు, అమ్మవారు లాగా ఉంటారు, ఇలా అనుకున్నాం. కానీ భగవంతుడు ఎలా ఉంటాడు? భాగవతం అనేటటువంటిది భగవంతుడి యొక్క సంపూర్ణ రూపాన్ని తెలియజేసే పుస్తకాన్ని ఏమంటాం మనం? భాగవతం అంటాం. ఈ భాగవతం 2 భాగాలు. ఆ 2 భాగాలు ఏంటి? ఒక భాగము అమ్మవారి భాగవతము, ఒక భాగము అయ్యవారి భాగవతం. అంటే కృష్ణుడి భాగవతము, శ్రీకృష్ణ భాగవతము, శ్రీదేవి భాగవతం. శ్రీదేవి భాగవతం అంటే ఎవరండి? శ్రీదేవి ఎవరండి? అంటే పరాశక్తి, ఆ పరబ్రహ్మ స్వరూపమే సార్. ఆ జాన్వీ కపూర్ వాళ్ళ మదరు. అది నేను చెప్తాను. శ్రీదేవి ఎవరైనా అడిగాను. అది వేరు, ఇది వేరు. శ్రీదేవి ఎవరో తెలుసా లేదా మీకు? జాన్వీ కపూర్ వాళ్ళ మదరు. మీ ఫేవరెట్ హీరోయిన్ సార్? శ్రీదేవి మన ఫేవరెట్, కరెక్టే. జాన్వీ కపూర్ కాదు. సో ఇక్కడ ఏమైంది? ఈ 2 కూడా 12 స్కందాలు. 2 కలుపుకుంటే 24 స్కందాలు. అంటే 24 రోజులు, 24 గంటలు. ప్రతిరోజు కూడా భగవంతుడి ధ్యానంలో, భగవంతుడి యొక్క జ్ఞాపకాలలో, భగవంతుడి యొక్క ప్రపంచంలో అన్ని చోట్ల కూడా మనం ఉండాలి అని చెప్పి తెలియజేసేటటువంటిది ఏదైతే ఉందో అది మన పురాణాలలో భాగవతము. అటువంటి మహోన్నతమైనటువంటి భాగవతంలో అన్ని చోట్ల కూడా భగవంతుణ్ణి విపులంగా వర్ణించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ వర్ణిస్తారు. మొదట్లో నారదుడు వర్ణిస్తాడు, తర్వాత తీసుకున్నట్లయితే బ్రహ్మదేవుడు వర్ణిస్తాడు, తర్వాత తీసుకున్నట్లయితే ఈయన శుకుడు వర్ణిస్తాడు. ప్రతి ఒక్కరూ వర్ణిస్తూనే ఉంటారు. ఇక అక్కడి నుంచి మొదలు ప్రహ్లాదుడు అంటాడు, దక్షుడు అంటాడు, శివుడు కూడా ప్రార్థిస్తాడు. ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడి రూపం ఎలా ఉంటుంది అనే విషయం లోపల అత్యంత డీప్ గా వెళ్ళిపోయి చాలా డీటెయిల్ గా వర్ణిస్తారు. అలా ఎన్ని పేజీలు వర్ణించారయ్యా అంటే మొత్తం భాగవతం 18,000 శ్లోకాలుంటే 14,000 శ్లోకాల లోపల కేవలం వర్ణన మాత్రమే ఉన్నది. భగవంతుడి యొక్క వర్ణన. ఆ భగవంతుడి వర్ణన మామూలు వర్ణన కాదు, అది అమోఘమైనటువంటి వర్ణన. భగవంతుడిని ఏదో రకంగా మనకు తెలియజేయాలి. ఏది చదివినా భగవంతుడిని మనం గుర్తిస్తామని. మిగిలిన 4,000 శ్లోకములలో మంచి కథలు ఉన్నాయి, చక్కటి కథలు. కథల ద్వారా ఎంతో కొంత తత్వాన్ని తెలుసుకోగలుగుతాం. అయితే ఈ రోజుల్లో మనకు సమయం తక్కువ ఉండడం వల్ల కావచ్చు, మనకు ప్రవచనకర్తలు అంతవరకే చెప్పడం వల్ల కావచ్చు, మనకు తెలిసింది ఏంటయ్యా భాగవతంలో అంటే, మనం ఫస్ట్ భాగవతంలో తెలిసేది ఏంటి? హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు, మత్స్యావతారం, కూర్మావతారం, తర్వాత ప్రహ్లాద చరిత్ర, బలి చక్రవర్తి చరిత్ర, తర్వాత అమృత మథనము, సాగర మథనం తర్వాత శ్రీకృష్ణుడు, ఆయన పెళ్లి, రుక్మిణి కళ్యాణంతో ఎండ్ అయిపోయింది. ఇంతవరకు కథల రూపంలో మాత్రమే మనకు ఆ కథలు కూడా మళ్ళీ మొత్తం చెప్పారు. ఆ 4,000 శ్లోకాలలో సుమారుగా 3,000 శ్లోకాలలో ఉన్న కథలు మాత్రమే మనం తెలుసుకుంటూ ఇదే భాగవతం అనుకున్నాం. కానీ మనం చెప్పుకున్న భాగవతంలో మొత్తం సృష్టి రహస్యాలు, అంటే పురుష సూక్తంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను భగవంతుడికి అన్వయిస్తే ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. మళ్ళొకసారి చెప్తున్నాను వినండి. పురుష సూక్తంలో ఏవైతే విషయాలు ఉన్నాయో దాన్ని మనం మనుషులకు అన్వయిస్తే ఎలా ఉంటుంది, మన దేవుడికి అన్వయిస్తే ఎలా ఉంటుంది అంటే ఒక రూపం ఇచ్చి అన్వయిస్తే. పురుష సూక్తంలో రూపం లేదు. ఈ ప్రపంచమంతా కూడా భగవంతుడే. ఇందాక చైతు అడిగినట్టుగా ఈ ప్రపంచమంతా కూడా రూపం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడికి రూపం లేదు కదా అంటే, లేదు, రూపం లేదు. ఇప్పటికి కూడా నేను అదే అంటున్నాను, రూపం లేదనే అంటున్నాను. ప్రపంచమే భగవంతుడి రూపం. అంటే చెట్టు కనిపించినా భగవంతుడి శరీరంలో ఒక భాగము, పుట్ట కనిపించినా శరీరంలో ఒక భాగము. ఒక గుర్రం పరిగెడుతోంది అంటే బహుశా ఆయనలోంచి ఒక కణం పరిగెడుతోంది. రకరకాల బ్రహ్మాండాలు ఉన్నాయి. బహుశా ఇవన్నీ ఆయన శరీరంలో రకరకాల అవస్థలు. ఆయన శరీరంలో 14 పెద్ద బ్రహ్మాండాలు ఉన్నాయని తెలుసు మనకు. ఈ 14 బ్రహ్మాండాలు కాకుండా అనేక బ్రహ్మాండాలు మధ్యలో కూడా ఉన్నాయి అనే విషయాన్ని మనం చాలా సార్లు తెలుసుకున్నాం. అయితే ఇక్కడ దురదృష్టం ఏంటంటే, ఎన్నిసార్లు చెప్పినప్పటికీ కూడా భగవంతుడి యొక్క అసలు ఎలా ఉంటాడు భగవంతుడు అనేది మళ్ళీ అందరికీ క్వశ్చన్. చివరికి వాళ్ళు ఏం చేస్తారు? భాగవతం అంతా అయిపోయింది అంటే రామాయణం అంతా అయిపోయి చివరికి ఏంటంటే ప్రశ్న, శ్రీనివాస్ లాంటి ఒకడికి అమాయకుడికి ఒక డౌట్ వచ్చింది. ఇంతకీ
రాముడు ఆ సీత ఒకరికొకరు ఏమైతారండి అని అడిగాడట. సో మొత్తం రామాయణం అయిపోయింది. అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రశ్న, మొత్తం భాగవతం అయిపోయింది. భగవంతుడి వర్ణన 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 14,000 శ్లోకాల నిండా వర్ణించి వర్ణించి ఎంతమంది, చివరికి మార్కండేయుడు వర్ణిస్తాడు వటపత్రశాయి రూపంలో ఉన్నటువంటి భగవంతుడిని చూసి. ఇంత వర్ణన అయినప్పటికీ కూడా ఎందుకు మనం భగవంతుడిని తెలుసుకోలేకపోతున్నాం అన్న విషయానికి అప్పుడు చివరిగా ఏం చేస్తానంటే, ఓకే భగవంతుడిని తెలుసుకోవడం కష్టము, ఇది కాదు అసలు యాక్యురేట్ గా భగవంతుడు ఎలా ఉంటాడో వెళ్దాం పద అని చెప్పేసి అందరూ నారాయణ మహర్షి దగ్గరికి వెళ్తారు. ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాలి. పురుష సూక్తం ఎవరు ఇచ్చారని చెప్పానండి? ఎవరికైనా జ్ఞాపకం ఉందా? చాలా మంది జాయిన్ అవుతున్నారు కదా పురుష సూక్తంలో, 100 పైగా జాయిన్ అవుతున్నారు. ఎవరైనా చెప్పగలరా ఎవరు చెప్పారని చెప్పాను పురుష సూక్తం? పురుష సూక్తం దర్శించిన అతని పేరేంటి? మహర్షి సార్. ఏ మహర్షి? నారాయణ మహర్షి. కరెక్ట్, నారాయణ మహర్షి. వెరీ గుడ్. సో పోనీ క్లాస్ లో ఒక్కళ్ళు వింటున్నారు, ఆ ఆనందం చాలు నాకు. మిగతా వాళ్ళందరూ మంచి నిద్ర. స్కూల్ డేస్ లోనేమో అమ్మ పెళ్లి చేసేసేయండి, ఇక వద్దు మాకు చదువులు వద్దు ఏమొద్దు, చదువులు ఆపేసేసి పెళ్లిళ్ళు చేసేసుకున్నారు అందరూ. స్కూల్లోకి వెళ్ళలేదు, దేనికి వెళ్ళలేదు. సో ఇప్పుడు ఏమైందంటే ఆ నాలెడ్జ్ అంతా కూడా పోయింది. ఆలోచించే బ్రెయిన్ ని పోగొట్టేసుకున్నాం, బండగా చేసేదే చేసుకున్నాం. కానీ భాగవతం అలా బండగా ఉండనియదు. నిజంగా భాగవతం తెలుసుకున్నవాడు అలా బండగా కథలు విని ఆగిపోడు. నారాయణ మహర్షి ఆయన దగ్గరికి అందరూ వెళ్తారు. ఒక్కసారి భగవంతుడి రూపం గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆయన అంటాడు, నేను దర్శించాను కానీ నాకు భగవంతుడి రూపం కరెక్ట్ గా చెప్పడం నా వల్ల కాదు, చిన్న పదండి సనక సనందన సనత్ కుమార సనత్ సుజాత వారి దగ్గరికి వెళ్దామంటారు అనేసి వారి దగ్గరికి వెళ్తారు. వాళ్ళు అంటారు, మాకు కూడా తెలియదు, మా డాడీని అడుగుదాం అని చెప్పి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్తారు. బ్రహ్మదేవుడు అంటాడు, నాకు కూడా తెలియదు భగవంతుడు ఎలా ఉంటాడో, సో ఒక పని చేద్దాము, వేదాలనే అడుగుదాం. ఎందుకంటే భగవంతుడితో సమానంగా పుట్టినటువంటిది ఓంకారం. భగవంతుడితో పాటు ఓంకారం అంటే ఏంటి? వేదాలు ఎన్ని ఉన్నాయనుకోండి, ఇంత మనకు దొరికింది ఇంత వేదమే ఇప్పుడు, కానీ యాక్చువల్ గా ఇంత వేదం ఉండేది. ఆ ఇంత వేదము చిన్నగా చేస్తే ఓంకారం, ఈ ఓంకారంని పెద్దగా చేస్తే వేదం. వేదము ఓంకారం, వేదము ఓంకారం. సో వాళ్ళు వెళ్ళి ఏం చేస్తారు, వేదాలను అడుగుతారు, భగవంతుడిని మీరు చూసారా? చూసాము అని చెప్తారు. చూసాము అని చెప్పి వర్ణిస్తారు. ఆ వర్ణన ఏంటయ్యా అంటే మన విష్ణు సహస్రనామంలో ఉన్న వర్ణన. అల్టిమేట్ గా అన్నిటికంటే విష్ణు సహస్రనామానికి లలిత సహస్రనామానికి డిఫరెన్స్ ఏంటంటే, లలిత సహస్రనామం సీక్రెట్స్ ఎక్కువ ఉంటాయి. అందులోపల మనం తెలుసుకున్నట్టుగా శ్రీచక్ర సీక్రెట్స్ తెలుసుకున్నాము, శరీరం లోపల ఉన్నటువంటి కుండలిని రహస్యాలు తెలుసుకున్నాం మనం. శ్రీచక్రం మన దగ్గర లలిత సహస్రనామం నేర్చుకున్న వాళ్ళందరికీ కూడా బహుశా జ్ఞాపకమే ఉంటుంది. అందులో ఉన్నటువంటి రహస్య యోగినిలు, గుప్త యోగినిలు, ప్రకటిత యోగినిలు, వీళ్ళందరి గురించి కూడా మనం తెలుసుకున్నాం. ఇంకా ఏం తెలుసుకున్నాము? యోగినుల గురించి తెలుసుకున్నాం. 64 యోగిని అంటాం కదా, 64 యోగినిలు. భైరవుల గురించి తెలుసుకున్నాం, తత్వముల గురించి తెలుసుకున్నాం. సో లలిత సహస్రనామం రిలేటివ్లీ టఫ్. ఇప్పుడు కూడా నాకు ఆశ్చర్యం ఏమేస్తుంది తెలుసా, మీరు అందరూ రాసిన జవాబులు అవి ఉంటాయి కదా, అప్పుడు క్వశ్చన్స్ ఆన్సర్స్, ఇందులో ఈ గ్రూప్ లో కనీసం ఇప్పుడు నాకు కనిపిస్తున్న వాళ్ళల్లో సుమారుగా ఒక 15 మంది ఇప్పుడున్న వాళ్ళు, ఈ గ్రూప్ లో ఇప్పుడున్న వాళ్ళలో ఐ కెన్ సీ లైక్ అట్లీస్ట్ 10 to 15 పీపుల్ జవాబులు రాసిన వాళ్ళని నేను చూడగలుగుతున్నాను. 15 మంది లలిత సహస్రనామాన్ని రాశారు, అన్ని రహస్యాలను కూడా రాశారు. ఎప్పుడైనా నేను ఆ నోట్స్ చూస్తే ఇవి మన గ్రూప్ ఇంత మంచిది ఎలా కంప్లీట్ చేసుకుంది, ఇంత రహస్యాలని చెప్పుకోవడం అంత తెలియదు కాదు. డైరెక్ట్ గా పుస్తకంలో చూసేసి మీనింగ్ చెప్పడం కాదు కదా. లలిత అనేది రహస్య నామాలు. మరి విష్ణు సహస్రనామంకి వచ్చేసరికి ఏమైంది? విష్ణు సహస్రనామము భగవంతుడిని ప్రతిపాదిస్తూ ఉంటుంది. భగవంతుడు ఎలా ఉన్నాడు, భగవంతుడి యొక్క లక్షణం ఇది, భగవంతుడిని ఇలా చూసుకోవచ్చు, భగవంతుడిని అలా చూసుకోవచ్చు, ఇలా చూస్తే భగవంతుడే, అలా చూస్తే భగవంతుడే. ఏదైతే మనకు నారాయణ మహర్షి పురుష సూక్తంలో చెప్పాడో, ఏదైతే నారాయణ మహర్షి మన శ్రీమద్ భాగవతం లోపల మనకు అర్థం చేయించడానికి ప్రయత్నం చేయించాడో, అటువంటి భగవంతుడి రూపం ఏదైతే ఉన్నదో ఆ భగవంతుడి రూపాన్ని మనము పూర్తి స్థాయి లోపల తెలుసుకోగలిగేటటువంటిదే విష్ణు సహస్రనామము. అందుకే మనం ఏం చేసామంటే ఇప్పటి వరకు తెలుసుకున్న శ్లోకాలని మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ తెలుసుకుంటున్నాం. అంటే కేవలం 36-37 శ్లోకాలు అయ్యాయి అంతే, సుమారుగా 350 నామాలు. ఇవన్నింటినీ కూడా క్విక్ గా తెలుసుకుంటే ఒక 2 వారాలు 3 వారాలు ఫిబ్రవరి 1st వీక్ లో క్విజ్ పెట్టుకుంటాము. పెట్టుకున్న తర్వాత మళ్ళీ మనము అంటే మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒక 4-5 కొత్తవి చెప్పుకుంటూ వెళ్తాను. కానీ ఏది ఏమైనా కూడా
అవందరూ కూడా మళ్ళొకసారి ఇంత కష్టపడి మనం ఇంత తపనతో నేర్చుకుంటున్నందుకు గుర్తించడానికి ప్రయత్నం చేయండి. వేదాలలో ఉన్నవి, పురుష సూక్తంలో ఉన్నటువంటి రహస్యాలు, తర్వాత మనకు పురాణాలలో ఉన్నటువంటి రహస్యాలు, అవన్నీ కూడా విష్ణు సహస్రనామంలో ఉన్నాయి. సరే, ఇవాళ క్విజ్ ఏంటంటే మనం ఏమడిగాము? భగవంతుడు సంపూర్ణుడు, రుద్ధః. ఇప్పుడు వస్తుంది, వాళ్ళు నేర్చుకోవడం పదంలో వస్తుంది. భగవంతుడు సంపూర్ణుడు. సంపూర్ణుడు అన్నప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే దానికి 360 డిగ్రీస్ ఇచ్చారు. 360 డిగ్రీస్ ఇచ్చేసరికి అది రౌండ్ గా అయింది. సో మ్యాథమెటిక్స్ ఎలా కనుక్కున్నారు మన వాళ్ళు? ఆర్యభట్ట జీరో ఎలా కనుక్కున్నాడు? మన వాళ్ళు మ్యాథమెటిక్స్ ఎట్లా కనుక్కున్నాడు? జ్యోతిష్యంలో క్యాల్కులేషన్స్ ఎక్కడి నుంచి కనుక్కున్నారు? వాళ్ళ దగ్గర ఆ రోజుల్లో ఇన్స్ట్రుమెంట్స్ అవి కూడా ఏమీ లేకపోయినా కూడా వాళ్ళు దర్శించి ఎలా కనుక్కున్నారు? జ్యోతిష్యం టఫ్ క్యాల్కులేషన్స్. మన స్టూడెంట్స్ అయితే ఏం నిద్రలు పోయేవాళ్ళు తెలుసా? కొన్నిసార్లు అయితే గురకలు వినిపించేవి నాకు. ఎట్లా అంటే అసలు గురకలు బాబోయ్ భయం వేసేది. అది చిన్నపిల్లల కార్టూన్ వాటి లోపల స్పంజ్ బాబు స్క్వేర్ ప్యాంట్స్ లోపల వస్తాడు అని ఇట్లా సౌండ్ చేస్తుంటాడు. అలాంటి గురకలు పెడుతూ మరీ నిద్రపోయారు మనం సులభ జ్యోతిష్యం చెప్పుకున్నప్పుడు జనాలు. ఎందుకని? ఒక స్టేజ్ దాటిన తర్వాత చిన్న చిన్న క్యాల్కులేషన్స్ కూడా చేయలేని స్టేజ్కి వచ్చేసాం. కానీ అంత కాంప్లికేటెడ్ క్యాల్కులేషన్స్ ని ఎన్ని పుస్తకాలు ఉన్నాయి జ్యోతిష్యం మీద. మొత్తం నేర్చుకోవడం జ్యోతిష్యము, ఒక్క జ్యోతిష్యం అనేటటువంటిది వేదం యొక్క అంగము. అదొక్కటి నేర్చుకోవడానికి ఒక జీవితం సరిపోదు. మనం ఎంత నేర్చుకోవాలో అంతే నేర్చుకుంటాం. మొత్తం నేర్చుకున్నామంటే జీవితం సరిపోదు. ఏ ఒక్క భాగం నేర్చుకున్నా కూడా జీవితం సరిపోదు. కాబట్టి మనం ఏం చేస్తామంటే భగవంతుడినే మొత్తం నేర్చుకుంటే ఇవన్నీ కూడా అర్థమవుతాయి. ఇప్పుడు రేపు తిరుప్పావైలో మనం అదే తెలుసుకుంటాం. రేపు తిరుప్పావై అయిపోతుంది, 99.9% అయిపోతుంది. ఆ మిగిలిన కొద్ది భాగం ఏదైతే ఉందో అది భగవంతుడి స్వరూపం. అదొక్కటి మాత్రము ఇంకొక రోజు 1/2 అవర్ ఏదన్నా ఒక రోజు చెప్తాను. ఇప్పుడు 14వ తారీఖు లోపల చెప్తాను. ఎందుకంటే అప్పటికి సంక్రమణం అయిపోతుంది, మకర సంక్రమణం జరుగుతుంది కాబట్టి అంత లోపల ఒక రోజు చెప్తాను. రేపు మనకు అయిపోతుంది తిరుప్పావై. ఏంటి తిరుప్పావై లోపల? శరణాగతి ద్వారా ఈ జ్ఞానం మాకు లేదు. తిరుప్పావై లోపల మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరైనా చెప్పగలరా? మెయిన్ ఎవరైనా లాస్ట్ పాశురాలు గుర్తున్న వాళ్ళకి ఎవరైనా చెప్పగలుగుతారా? మెయిన్ కాన్సెప్ట్ ఏంటో తెలుసా? లాస్ట్ లోపల మూడు పాయింట్స్ వస్తాయి మనకు. 29-30 శరణాగతి. ఈ శరణాగతి లోపల మనకు మెయిన్ పాయింట్ ఏంటంటే, ఒకటేమో అన్ని రకాల జ్ఞానాలు. వీళ్ళకి జ్ఞానం అందరిలాగా లేదు. అమాయకపు పిల్లలు, గోపికలు అంటే అమాయకం వాళ్ళు. భక్తి కూడా దేవుడు లాగా పూజించేది కాదు. ప్రేమ ఉంది, కానీ ఏదైతే ప్రేమలో కొంత భయం కూడా ఉన్నటువంటిది భక్తి. అలాంటిది లేదు వీళ్ళ లోపల. కేవలం ప్రేమ. ఏం కావాలి వాళ్ళకు? భగవంతుడి యొక్క ఇది కావాలి. ఎన్ని జన్మలు ఎత్తినా నీతో ఉండేటట్టుగా ఉంటే చాలు. నాకు మోక్షం కూడా అవసరం లేదు, కానీ నాకు కావాల్సింది ఏంటంటే నీతోని ఎప్పుడు పుట్టినా, ఎన్ని జన్మల దాకా పుట్టినా సరే నిన్ను మర్చిపోయినటువంటి తత్వం నాకు కావాలి. ఇదే పోతన గారు చెప్పడం కూడా, ఇదే మనం అన్ని రకాలుగా కూడా తెలుసుకుందాము. కాబట్టి ఏంటంటే భగవంతుడికి దగ్గరగా ఉండడం అంటే అందులో ఉన్న జ్ఞానాన్ని అనుభవిస్తూ గోపికలు అనుభవించి వాళ్ళు రాసలీల ద్వారా భగవంతుని తెలుసుకున్నారు. గోదాదేవి తన పాశురాలు రాయడం ద్వారా భగవంతుడికి యొక్క అంకితం చేసి, నారాయణ భట్టాద్రి ఏ విధంగానైతే మహా గొప్పవైనటువంటి నారాయణీయాన్ని రాసి భగవంతుడికి అర్పించి ఆయన దగ్గర నుంచి సరైన ఫలితాన్ని తీసుకున్నాడు. ఈ రెండు. మొదటిదేమో గోపికల యొక్క ప్రేమ, గోపికల ప్రేమ ద్వారా భగవంతుడికి దగ్గరైపోయారు. రెండవది ఈవిడ అలాంటి గోపికల భావాన్ని అనుసరిస్తూ గోదాదేవి భగవంతుడిలో చేరుకుంది. థర్డ్ కేటగిరీ ఏంటంటే భగవంతుడి పైన మనకు ప్రేమ లేదు, భగవంతుడిని అలా పాటల రూపంలో రాసేంత శక్తి లేదు. ఇప్పుడు మనము సంస్కృతం ఎంత నేర్చుకున్నా నారాయణ భట్టాద్రి లాగా అన్ని రకాల వృత్తాలలో రాయగలమా? 27 రకాల వృత్తాలు అంటే ఛందస్సులలో వివిధ భాగాలని వృత్తాలు అంటారని మనం తెలుసుకున్నాం కదా. రాయగలమా? రాయలేము. పోనీ ఆయనకున్నటువంటి భావం ఉందా? ఆ భావం కూడా లేదు. అంత భావం మనకు రావడం కూడా కష్టమే. మనం కవులం కాదు ఒకటి, ప్లస్ అలా లోపల నుంచి గుండె లోతుల నుంచి రావాల్సిన భావం కూడా లేదు. మరి ఏం చేయాలి అంటే వాటిని జస్ట్ చదివి ఒక దగ్గర కూర్చుని ఆ భగవంతుడిని ఊరికే చూస్తూ అక్కడే ఆ 30 పాశురాలు చదువుతూ భగవంతుని చదివినా కూడా చాలు అని చెప్పి 3 మెథడ్స్ లో భగవంతుని తెలుసుకోవచ్చు అని రేపటితో ఎండ్ అయిపోతుంది. అయితే భగవంతుడి తత్వము తర్వాత తిరుప్పావైలో ఉన్నటువంటి ఉపనిషత్ సారం ఏంటి? తిరుప్పావై అనేది తమిళ్ వాళ్ళు ఎక్కువగా ఇది యాక్సెప్ట్ చేయరు. అంటే ఉపనిషత్తులు వేదాలు అంతగా యాక్సెప్ట్ చేయరు. వాళ్ళు తమిళమే గొప్పది అంటారు. ద్రవిడ ప్రబంధాలే. అవి రేపు తెలుసుకుంటా. అవి మనకు చివరి 13-14 రేపటితో అయిపోతుంది మనకు. సో చాలా అద్భుతమైనటువంటి తత్వాన్ని రేపు తెలుసుకుంటాము.
చివరగా ఏదైతే ఉపనిషత్తుల సారాన్ని తిరుప్పావైతో కంపేర్ చేస్తూ భగవంతుడిలో ఏ విధంగానైతే ఐక్యమయ్యే పార్ట్ ఉందో అది మనము 13-14 తారీఖులలో ఒక రోజు నాడు మన ప్రవచనంలోనో లేకపోతే మన ప్రవచనం ఉన్న ఒక అరగంటలోనో ఏదో ఒక టైంలో 14 లోపల కంప్లీట్ చేద్దాం. జస్ట్ ఇన్ఫర్మేషన్. అదే విధంగా భగవంతుడి లక్షణాలని పూర్తిగా తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు ఏమైతుందంటే ఆలోచన ద్వారా మనకు భగవంతుడు లభ్యమవుతాడు. ఆలోచన ద్వారా అంటే ఇది కూడా భగవంతుడే. అది కూడా సూర్యుని చూడగానే వెంటనే మనకు ఆహాహా అర్థమైపోయింది ఇదే భగవంతుడు. చంద్రుని చూడగానే ఆహాహా అర్థమైంది ఇదే భగవంతుడు అని చెప్పేసి తెలుసుకున్నట్టుగా. సో ఆ విధంగా భగవంతుడి యొక్క లక్షణాల ద్వారా భగవంతుడిని గుర్తించడం. గత వారం ఏం తెలుసుకున్నాము? పద్మ నిభేక్షణ అన్నాం. అంటే పద్మముల వంటి కన్నులు ఉండి అందరినీ చూస్తున్నవాడు అంటే ఏంటి? అందరికి సాక్షిభూతంగా ఉన్నటువంటి వాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. పద్మి అని తెలుసుకున్నాం గత వారం. చేతి లోపల పద్మం ఉన్నటువంటి వాడు. చేతిలో పద్మం ఉన్నట్టే లాభం ఏమిటి మనకు? కాదు, నీ హృదయంలో పద్మం. ఈ హృదయ మూలం అనేది పద్మం. ఇది మనకు దశాంగులం అని చెప్పి పురుష సూక్తంలో తెలుసుకున్నాం. 10 అంగుళములు మన నాభి స్థానము నుంచి, బొడ్డు స్థానం నుంచి 10 అంగుళములు, సహస్రారం నుంచి 10 అంగుళములలో భగవంతుడు ఉంటాడు. అది పద్మి. ఇలాగా మనం ఏంటంటే అన్వయించుకోవాలి. మనము వేదములలో చదువుకున్న వాటిని అన్వయించుకుంటే ఈజీగా ఉంటుంది. శతావర్త, శత ఆవర్త. ఆవర్త అంటే రొటేషన్స్ తిరిగే వాళ్ళు ఎవరు? బాగా తిరుగుతున్నాడు. ఎందుకు? భగవంతుడు తిరగడం కాదయ్యా, పుట్టుకలు వస్తున్నాయి. అంటే అవతారాన్ని బట్టి, అంటే అవసరాన్ని బట్టి భగవంతుడు ఒక అవతారం ఎత్తుతున్నాడు. లెక్కలేను. శత అంటే ఇక్కడ చాలా అని, శత అంటే ఎక్కువ. ఇంకోటి ఏంది? మన శరీరంలోనే అన్ని భాగాలలో కూడా ఆయన ఉన్నాడు. దేహం లోపల, ప్రాణ రూపం లోపల మన శరీరం అంతా కూడా తిరుగుతున్నాడు అని చెప్పేసి శతావర్త అనే దానికి గత వారం మనము వివరం తెలుసుకుందాం. అనుకూలహ అన్నం. భగవంతుడు అనుకూలుడు అంటే మనకు ప్రతికూలుడు కాదు. దీనికి మనం ఏమని తెలుసుకున్నాము? భగవంతుడి పంచాయతీలో తప్పు ఉండదు. ఎట్టి పరిస్థితులలో కూడా భగవంతుడు నాకు ఎందుకు ఇలా చేశాడని అనుకోకూడదు. ఏది జరిగినప్పటికీ కూడా అనుకోకూడదు. దీన్ని అనుకూలహ అన్నాం. అనుకూలహ అంటే ఏంటి? నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, వీడిలో ఉన్నాడు, వాడిలో ఉన్నాడు. అందరిలో ఉన్నటువంటి భగవంతుడు తనకు తాను వ్యతిరేకంగా ఎందుకు చేసుకుంటాడు? ఉదాహరణకి రాముడు రావణాసురుడిని చంపాలి. రావణాసురుడిని చంపాలి అంటే ఆయన అడవికి వెళ్ళాలి. అడవికి వెళ్ళాలి అంటే ఎవరో ఒకరు ఆయనకి వెళ్ళమని చెప్పాలి. కైకేయి చెప్పాలి. కైకేయి చెప్పాలి అంటే ఆమెకు మంధర ఫోర్స్ చేయాలి. మంధర ఫోర్స్ చేయాలి అంటే దశరథుడు రాముడికి పట్టాభిషేకం అనౌన్స్ చేయాలి. రాముడితో సీత కూడా వెళ్తేనే ఇదంతా జరుగుతుంది. కాబట్టి అప్పటికే రాముడికి చాలా ఎర్లీ ఏజ్ లోనే పెళ్లి అయిపోవాలి. కాబట్టి దాన్ని విశ్వామిత్రుడు తీసుకెళ్లాడు. ఇప్పుడు ఆలోచిస్తే వెనక్కి వస్తే ఇవన్నీ కూడా ఒక సీక్వెన్స్ లో నడిచాయి అన్న విషయం మనకు తెలుస్తుంది. భగవంతుడి యొక్క అనుజ్ఞ ద్వారానే ఈ ప్రపంచంలో ప్రతి వస్తువు కూడా జరుగుతోంది. కాబట్టి మనం జీవితంలో మాటికి చెప్పుకునే విషయం ఏంటంటే, జీవితంలో ఎటువంటి పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ప్రతికూలము కాదు, మనకు నెగటివ్ కాదు, అనుకూల పరిస్థితులు అని చెప్పి గుర్తుంచుకోవాలి. ఎందుకంటే భగవంతుడి పేరు అనుకూలహ. ఎవరన్నా ఈ ఒక్క అనుకూలహ అర్థం కాని వాళ్ళు మాత్రమే అడగండి. అర్థమైందో లేదో చెప్పండి. కనీసం చాలా డీప్ స్లీప్ లోకి వెళ్ళిపోతారు, చాలా తొందరగా నిద్రలోకి వెళ్తున్నారు ఈ మధ్య. జై శ్రీకృష్ణ సార్. అనుకూల అంటే ఏది ఎలా జరగాలనుందో అలాగే జరుగుతుంది, అది దైవ నిర్ణయం ప్రకారం జరుగుతుంది అన్న అర్థం సార్. అనుకూలంగా అంటే ఫేవరబుల్ అని, ఇంగ్లీష్ లోపల ఫేవరబుల్ అని. ఫేవరబుల్ కండిషన్స్ ఇప్పుడు మనం ఏమనుకుంటాం? భగవంతుడు మనకు ఫేవరబుల్, అన్ఫేవరబుల్ అంటే ప్రతికూలం. ఓకే, సో ఇక్కడ భగవంతుడు అనుకూల. అనుకూల అంటే ఏంటి? మనం ఏమనుకుంటాం? ఏం జరిగినా అంటే సార్, ఎవరి విషయంలో ఏం జరిగినా అనుకూలంగానే జరుగుతుందని అని మీనింగ్. అంటే ఏది జరిగినా కూడా ఒక కారణం జరగదు. అంటే ఏది జరిగినా కారణం లేదు జరగదు, మంచికే జరుగుతుంది అని కాదు. మంచికి జరగదు, ఎలా జరగాలో అలా జరుగుతుంది. ఇప్పుడు రాముడు అడవికి వెళ్ళడం మంచి ఏమైంది అంటే, అఫ్ కోర్స్ వాళ్ళు కష్టపడ్డా సార్, అక్కడ ఏంటంటే ఏది ఎలా జరగాలో అలా జరుగుతుంది. కానీ ఎవరు భగవంతుడు ఏంటంటే మనకు అనుకూలమైనటువంటి పరిస్థితులే. నేను ఇంతకు ముందు చెప్పాను ఒక సినిమా లోపల, వాడు ఇంతసేపు కూడా నేను 3 అడుగులు వెనక్కేసాను, నా జీవితం అంతా పాడైపోయింది, అట్లా ఇట్లా అనుకుంటూ ఉంటాడు. ఎప్పుడు తన జీవితాన్ని నిందించుకుంటూ ఉంటాడు. చివరికి అతనికి అదృష్టం అనేవాడు ఒకడు కనిపించి చివరికి అతను ఏం చేస్తాడు? సరే, నువ్వు 3 అడుగులు వెనక్కేలే, 3 అడుగులు ముందుకేసావు, ఇప్పుడు నువ్వే మీ కంపెనీకి బాస్వి, ఆ బాస్ కూతుర్ని కూడా నువ్వే పెళ్లి చేసుకున్నావు, చలో ఇప్పుడు జీవితాన్ని ప్రారంభించు అంటాడు. ఇప్పుడు జీవితాన్ని ప్రారంభించి సంతోషంగా ఉన్నాను అనుకుంటాడు. తీరా చూస్తే అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుంటాడు. చచ్చిపోవాలనేటటువంటి స్థాయికి వెళ్ళుకుంటాడు. మళ్ళీ వెళ్ళేసి చివరికి
ఎక్కడైతే తనకు అదృష్టం కలిశాడో మళ్ళీ అక్కడ వెళ్ళి పడతాడు అనమాట. అప్పుడు ఏంటి అంటే వద్దొద్దు నాకు పాత జీవితమే కావాలని. ఇది లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అని చెప్పేసి మనకు ఇంగ్లీష్ లో వచ్చినటువంటి ఒక మూవీ అన్నమాట. అది చాలా అద్భుతమైనటువంటి మూవీ. దానికి మనకు తెలుగులో మనకు అదృష్టం అని చెప్పేసి పాత నరేష్ ఆయన తీసినటువంటి మూవీ. కాబట్టి ఏది జరిగినా కూడా భగవంతుడు మనకు అనుకూలంగా ఉండేదే చేస్తాడు. ఎందుకంటే మన అందరిలో ఉన్నటువంటి భగవంతుడు మనకు అనుకూలమైనటువంటి పనులే చేస్తాడు. ఇప్పుడు నాకు నేను చెడు ఎందుకు చేసుకుంటాను? నాకు నేను ఏది కరెక్టో అదే చేసుకుంటాను. నాకు నేను ఏది కరెక్టో అదే అలాగా భగవంతుడు ఎవరికి ఏది కరెక్టో అదే చేస్తాడు అనమాట. ఎందుకని భగవంతుడు కారణం లేని కార్యం జరగదు అన్నట్టు సార్ దాని మీనింగ్. కారణం లేని కార్యం జరగదు. మన జీవితం ఇలా ఉండడానికి కారణం ఏంటి అంటే దాని వెనకాల మన ప్రారంభం ఉంది. కాబట్టి మనకు అనుకూలంగా అంటే మన పాపంలో పోవాలి, మనకు సరైనటువంటి పరిస్థితులు కల్పించాలి అని చెప్పి దేవుడు అంటాడు. మనకి ఇవాళ కష్టంగా ఉంటుంది. ఉదాహరణకి బ్యాంకు వాళ్ళకి ఒక 4 ఏళ్ళు మీరు అడవిలో పనిచేయాలని ఉంటుంది, ఏదో అడవిలోనో పల్లెటూర్లలోనో పనిచేయాలని. వాళ్ళు పని చేసిన తర్వాత సుఖం ఉంటుంది. కానీ మేము 5 ఏళ్ళు ఇక్కడ పనిచేయాలి అని చెప్పేసి వాళ్ళు బ్యాంక్ లో ఉద్యోగం మానేస్తారా? మానేయరు. ఈ 4-5 కష్టాలు కనుక దాటుకుంటే మనకి ఇంకా అంత బాగుంటుంది అని. అదే విధంగా ఎంసెట్ కి జేఈకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఈ కష్టం దాటుకుంటే మనకి తర్వాత ఆనందంగా ఉంటుంది అని. అంటే ఏదైనా కూడా ఒకటి ఏదైనా కష్టపడ్డాము అంటే ఒక అనుకూలమైనటువంటి పరిస్థితి రావడానికే చేస్తున్నామని. అంటే భగవంతుడు కూడా మన పాపములను తగ్గించడానికి, మన జీవితంలో ఎలా బాగుంటే అలాంటి జీవితమే ఇస్తాడు మనకు. చెడ్డ జీవితం ఇయ్యడు. కానీ మనం అనుకుంటాం, మనకు అనుకున్న ఫలితం రానప్పుడు మనం ఏమనుకుంటామంటే అరే నాకు చెడ్డ జీవితం వచ్చింది అనుకుంటాం. కానీ యాక్చువల్ గా దేవుడు ఇచ్చిన పంచాయతీ ప్రకారం అలా ఇవ్వడమే నీకు కరెక్టు. అలా ఇవ్వడం వల్ల ఏమైంది, నేను ఎవడో కొడుతుంటే అప్పుడు ఆ దెబ్బలు తింటావు. తిన్న తర్వాత అంటే నాకు పూర్వ జన్మలో వాడిని కొట్టావు, వాడి జన్మలో కనుక తీర్చకపోతే 10 జన్మల తర్వాత నిన్ను పొడిచి పటపట పొడిచేస్తాడు, 10-20 పోట్లు పొడుస్తాడు. దాని బదులు ఇప్పుడు తన్నులు తిన్నావు, అది బెటర్ కదంటే ఓహోహోహో అర్థమైంది అని చెప్పేసి అనుకుంటాం. కాబట్టి భగవంతుడు మనకు వ్యతిరేకుడు కాదు, అనుకూలుడు. మన అందరిలో ఉన్నాడు కాబట్టి ఎవరికి వారు చెడు చేసుకోరు కదా. మనకి ఏది అవసరమో, మనకి ఏది ఉంటే బెటరో అది చేసేవాడు భగవంతుడు. మనకి ఏది బెటరు? మనం మన ప్రారంధాన్ని అనుభవించడం బెటరు. ఉదాహరణకి మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే ఒక 2 లక్షలు నేను అనుభవించాలి. ఆ 2 లక్షలు అనుభవించాలి అంటే పశువులు 10,000 చొప్పున అనుభవిస్తాయి అనుకుందాం. 20 జన్మలు ఎత్తితే పశువులు హ్యాపీగా మోక్షాన్ని పొందేస్తాయి, ఎందుకంటే కొత్త కర్మలు చేసుకోవు. కానీ మనుషులకు అలా కాదు, కొత్త కర్మలు చేసుకుంటారు. ఆ 2 లక్షల్ని 4 లక్షలు చేసుకుంటారు. కాబట్టి భగవంతుడు ఏం చేస్తారంటే ఆప్టిమం సొల్యూషన్ చేసి మనకు ఎలా ఉంటే మనం తొందరగా మోక్షానికి వెళ్తామో అటువంటివి చేస్తారు. కష్టాలు వచ్చాయంటే కష్టాలు అనుభవించేస్తే నీకు ఇప్పుడు నీ ప్రారంధం కరిగిపోతుంది, నీ కొండలు కరిగిపోతున్నాయి. విద్యారణ్యుడు చెప్తాడు 24 లక్షలు చేశా నేను గాయత్రి, అది కూడా అందరిలాగా శ్రీనివాస్ స్టూడెంట్స్ లాగా అడ్డగోలు పారాయణం చేయలేదు, నేను మనస్ఫూర్తిగా చేశాను. 24 లక్షలు గాయత్రి చేసిన తర్వాత కూడా ఇంకా నాకు డబ్బు 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 అని అడుగుతున్నాను కదా, ఇంకా నాకు ఎందుకు కాలేదు, డబ్బు ఎందుకు దొరకలేదు ఇప్పుడు అని చెప్పి దగ్గరికి వచ్చినప్పుడు అంటూ ఉంటాడు. చివరికి 24 లక్షలు అయిపోతుంది. అయిపోగానే అప్పుడు దేవుడు ప్రత్యక్షమవగానే అడుగుతాడు దేవుడిని. అడగగానే దేవుడు అంటాడు వెనకాల చూడు అంటాడు. చూస్తే అప్పుడు అక్కడ 24 కొండలు కాలిపోతూ కనిపిస్తాయి. ఏంటివి అంటే నువ్వు చేసినటువంటి పాపాలు పోయాయ్యా, ఇవాళతోటి మొత్తం అన్ని కొండలు కాలిపోయాయి, నీ పాపాలన్నీ పోయాయి. అంటే దానికోసం ఎంత కష్టపడాల్సి వచ్చింది అంటే కష్టపడాల్సి వచ్చింది, ఇగో అందుకే నీకు డబ్బు ఇస్తున్నామంటాడు. ఆయన అంటాడు ఇప్పుడు నాకు డబ్బు కూడా ఇంట్రెస్ట్ లేదు, ఇప్పుడు నాకు భగవంతుడి యొక్క రూపము, భగవంతుడి యొక్క లక్షణాలు తప్ప నాకు ఈ కొండలు, ఈ పాపాలు, ఈ పుణ్యాలు ఇవేం అవసరం లేదు, నాకు భగవంతుడే కావాలి అని. ఆయన అంటాడు కానీ నువ్వు మొదట్లో ఇది కోరికతో చేసావు, చాలా పద్ధతిగా చేసావు, నీ పాపాలు కరిగిపోయాయి, ప్లస్ నువ్వు అడిగిన కోరిక కూడా తీరుస్తాను, చలో తీసుకో ఈ డబ్బు అంతా. ఆయన అంటాడు నేనేం చెయ్యాలి బాబు ఈ డబ్బుని అంటాడు. సరే హిందూ సామ్రాజ్యం నిర్మించు అంటాడు. అప్పుడు హరిహర రాయలు, బుక్కరాయలు, కృష్ణ అదేమంటారు రాయల సామ్రాజ్యం, దాన్ని ఏమంటారు, రాయల సామ్రాజ్యాన్ని ఏమంటారు, విజయనగర సామ్రాజ్యం. విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. సో ఆయననే మళ్ళీ మన ఈ టెంపుల్, తిరుపతి టెంపుల్ ని మంచిగా కట్టించాడు, ఇవన్నీ కూడా చెప్తారు. అంటే ఏంటంటే సాధన చేయడం వల్ల 2 అడ్వాంటేజ్లు. ఒకటేమో మనకున్నటువంటి పాపములు పోతాయి, ప్రారంధాలు పోతాయి, అనవసరమైనవన్నీ మనకు దూరం అవుతాయి మొదటిది. రెండవది ఏంటి తెలుసా, భగవంతుడి వైపు మనకు ధ్యాస కుదురుతుంది. నారాయణీయం మహోన్నతమైన కావ్యం అని ఎందుకు మాటకి నేను చెప్తాను, ఎందుకంటే ఆయన అదృష్టం ఏంటంటే ఆయన వేరేది ఏదైనా పురాణం చూజ్ చేసుకుంటే ప్రాబబ్లీ అంత అదృష్టవంతులు అయ్యేవాడు కాదు. ఆయన చూజ్ చేసుకున్నది కరెక్ట్, ఇది భాగవతం చూజ్ చేసుకున్నాడు. భాగవతం చూజ్ చేసుకునేసరికి ఏమైంది, కోరికతోనే స్టార్ట్ చేశాడు. ఆయన
కోరికతో స్టార్ట్ చేసినప్పుడు కూడా అది చదువుతూ ఉండగా ఆయన లోపల రకరకాల భావాలు ఆయన లోపల మేల్కొని ఆయన భగవంతుడితో మమేకమై భగవంతుడితో కలిసిపోయి అగ్రే పశ్చామి దేవుడిని ఎదురుగా చూస్తున్నారు అనే స్థాయికి వెళ్ళాడు. మనకు రాడు, నువ్వు 1000 సార్లు పారాయణం చేసినా రాడు. ఆ శ్రద్ధ ఉండాలి, మనకు ఆ శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ విశ్వాస బడాకర్ सामाजिक सद्भाव जगाए अपनी प्रेम परिश्रम के बल भारत में नव सूर्य उगाए जाग रहा है जनगण मन निश्चित होगा परिवर्तन जाग रहा है जनगण मन నిశ్చిత హోగా పరివర్తన్. శ్రద్ధ ఏ దానికైనా, దేశాన్ని నిర్మించాలన్నా కూడా శ్రద్ధ కావాలి, శ్రద్ధా విశ్వాసాలు కావాలి, మన పైన మనకు శ్రద్ధా విశ్వాసాలు కావాలి. నేను చెప్పాను కదా, ఈ ఇయర్ ఒక ఆలయానికి వెళ్ళాము, ఉత్తర ద్వారానికి మోక్షం వచ్చింది. మరి మళ్ళీ వచ్చే ఇయర్ మళ్ళీ ఎందుకు వెళ్తారు అంటే, పోయిన ఇయర్ నాకు మోక్షం వచ్చిందో రాలేదనే డౌట్ ఉండబట్టే ఈ ఇయర్ వెళ్తారు. కార్తీక మాసంలో గనక నువ్వు ఒక్క దీపాన్ని వెలిగించావా, ఎప్పుడైనా వెలిగించినట్లయితే నువ్వు నీ పిల్లలు నీ 7 తరాల వారికి మోక్షం కలుగుతుంది, నా మాట అబద్ధం కాదు అని ఇలా చేతులు ఊపుకుంటూ కళ్ళు ఇలా పెట్టుకుంటూ ప్రవచనకర్తలు అందరూ మనకు చెప్తారు కదా. మరి ఎన్ని దీపాలు వెలిగించాం మనం కార్తీక మాసంలో? మళ్ళీ కార్తీక మాసాలకు వెళ్ళి మళ్ళీ వెలిగిస్తున్నాం. కానీ ఎందుకు మనకు మోక్షం రావడం లేదు? ఎందుకంటే మన లోపల నమ్మకం లేకపోవడము. ఏదో మాటల కోసం చెప్తున్నాం, కానీ మనలో ఉన్నటువంటి భగవంతుని గుర్తించడం లేదు. 3 కోటి దేవతలు మన శరీరంలో ఉన్నారు, అందులో ఉన్నటువంటి చైతన్యము భగవంతుడు. ఈ 3 కోటి దేవతలు ఆ చైతన్యాన్ని చూసేటటువంటిది. అదే ఉత్తర ద్వార దర్శనము, అదే మోక్షం వైపు వేసే అడుగుని ఉత్తర ద్వార దర్శనం అంటాం. అంతేగాని ఆలయం లోపల తన్నుతూ తొక్కుతూ అది కాదు ఉత్తర ద్వార దర్శనం. అటువంటి భగవంతుడిని శౌరి అంటారు. శౌరి అంటే శూరత్వం కలిగినటువంటి వాడు, శూరుడు అయినటువంటి వాళ్ళ నాన్నగారి యొక్క కుమారుడు అన్నాం. శూరహ కూడా అదే అర్థం చెప్పుకున్నాము. తారణహ, తారహ, ఈ రెండింటికి మనము గత వారం చాలా చక్కటి అర్థాలు చెప్పుకున్నాము. మనం క్విజ్ పెట్టినప్పుడు ఇవి కూడా వస్తాయని తెలుసుకున్నాము. తారణహ అంటే ఏంటంటే ఈ సంసారం అనేటటువంటి సముద్రం నుంచి మనల్ని దాటించేవాడు తారణహ అనుకున్నాం. తారహ అంటే ఏంటంటే ఈ కడుపు లోపల పుట్టడము, జన్మ మృత్యు జరా వ్యాధులు అనేవైతే చెప్పుకుంటామో మనం, పుట్టడము, ఇవన్నీ 6 వికారాలు కాకుండా 4 జన్మ మృత్యు జరా వ్యాధి లాంటి వాటి నుంచి వచ్చేటటువంటి భయాన్ని దూరం చేసేటటువంటి వాడు. అభయంగా మనం చేసే వాటిని తారహ అంటారని గత వారం తెలుసుకున్నాం. ఇక నెక్స్ట్ అశోక అని చెప్పి గత వారం తెలుసుకున్నాం. అశోక అంటే శోకములు. శోకం అంటే ఏంటి? 6 రకాల ఊర్ములు అని ఉంటాయి, బాధలు, షడూర్ములు అంటారు. అందులోపల ఏమొస్తాయి మనకు? శోకము, మోహము, ఆకలి, దప్పిక, ముసలితనము, చావు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్ని లేనటువంటి వాడు భగవంతుడు. కాబట్టి భగవంతుణ్ణి ప్రార్థించడం ద్వారా ఇవన్నీ కూడా మన లోపల పోయి శోకులము అశోకులుగా మారేటటువంటి అవకాశం ఉంది అని దీన్ని అశోక అని గత వారం తెలుసుకున్నాం. అంతకు ముందు వారం తెలుసుకున్నది ఇంకా క్విక్ గా రివిజన్ చేసుకుందాం. పురంధర. పురము అంటే ఇది. ఈ అన్ని పురాలను, ప్రపంచంలో ఉన్న అన్ని పురములను, అన్ని శరీరములను ధరించిన వాడు పురంధర. ఇంకొక మీనింగ్ ఏంటంటే పురంధర అంటే పురములను నాశనం చేసిన వాడు అని కూడా ఒక మీనింగ్ ఉంది. ఏ పురాలని నాశనం చేశాడు? త్రిపురాలు అని చెప్పేసి త్రిపురాసుర సంహారం చేశారు దేవతలందరూ కలిసి శివుడి సహాయంతో. అలా త్రిపురాలను సంహరించిన వాడు అంటే తారకాసురుని యొక్క కుమారులైనటువంటి 3 సంహరించిన వాళ్ళు అని చెప్పేసి విద్యున్మాలి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ పేరు, వాళ్ళు ఆ 3 సంహరించినటువంటి వాడు అని చెప్పేసి తెలుసుకున్నాం. ఇంకొకటి ఏంటి? త్రిపురాలు అంటే మనము 3 రకాల అవస్థలలో ఉంటాము. జాగృత అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తావస్థ. ఈ 3 రకాల అవస్థల నుంచి మనను బయటికి తీసుకెళ్లేవాడు. ఈ 3 అవస్థలు లేవు అంటే మనం ఆత్మస్వరూపంగా మారిపోతాము. కాబట్టి పురంధర ఈ శరీరాన్ని నాశనం చేసేవాడు, ఈ శరీరాన్ని ధరించేవాడు, త్రిపురాలని నాశనం చేసేవాడు. అంటే మనకి ఇక మళ్ళీ శరీరం అవసరం లేనటువంటి స్థాయికి తీసుకెళ్లేటటువంటి ఆది దేవుడు ఆయన. ఆది దేవ అంటే మొట్టమొదటి దేవుడు. ఎందుకంటే ఈయననే అందరికంటే ఫస్ట్ వచ్చాడు. మనం మొన్న ఏం తెలుసుకున్నాం పురుష సూక్తం లోపల? ఈ ప్రపంచము మొత్తం ఆయనదే. అందులోపల 1/4వ వంతులోంచి ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించాడు. అంటే ఇంకా 3/4 భగవంతుడి దగ్గరే ఉన్నది. కాబట్టి ఆయననే మొట్టమొదట వచ్చినటువంటి వాడు. స్వయం ప్రకాశంగా అన్ని పనులు తనే చేసుకుంటూ, తనే ఉపాదానంగాను, తనే నిమిత్తంగాను ఉంటూ తయారైనటువంటి ఈ ప్రపంచం మొత్తము
ఆయనదే అనేటటువంటిది చెప్పుకున్నాం. తర్వాత ఏంటి బృహత్ భానుహు. బృహత్ అంటే పెద్ద, భానుహు అంటే వెలుతురు, కిరణములు. ఇవన్నీ కూడా భగవంతుడి కిరణాలే సూర్యచంద్రుల్లో ఉన్నాయి. అవే మనందరికీ కూడా ఈ విశ్వమంతా కూడా ప్రకాశిస్తున్నాయి. మన హృదయంలో కూడా ఉన్నటువంటివి ఇవే. అటువంటి వాటిని ఆయన మనకు అందింపజేస్తున్నాడు అనేటటువంటిది బృహత్ భానుహు అనేటటువంటి దాన్ని తీసుకున్నాం. తర్వాత వచ్చేది వాసుదేవ. సరే, వాసుదేవ అనే దానికి మనము ఎన్నోసార్లు తెలుసుకున్నాము. మన శరీరంలో ఉన్నటువంటి ప్రాణము, మన శరీరంలో అన్ని పనులు చేసేటటువంటి శక్తి, మనం శరీరంలోకి మనం ఏ పని చేసినా కూడా, మనము ఆడుకోవాలన్నా, పాడుకోవాలన్నా, ఏదన్నా పని చేయాలన్నా, మనం ప్రకాశించాలన్నా, బతకాలన్నా, కూర్చోవాలన్నా, నించోవాలన్నా, శ్వాస తీసుకోవాలన్నా, శ్వాస వదలాలన్నా, అన్నింటికీ కూడా కారణమైనటువంటి వాడు వాసుదేవుడు. అంటే వసించేటటువంటి దేవుడు. నీ శరీరంలో వసించడం అంటే నివసించడం. ఆ నివసించేటటువంటి దేవుడిని వాసుదేవుడు అంటారు అన్న విషయాన్ని తెలుసుకున్నాము. వాయువాహన, ఇది చాలా కష్టమైనటువంటి పదం అని మనం తెలుసుకున్నాము. వాయువాహన అంటే ఏంటంటే మన శరీరంలో ఉన్నటువంటి సప్త వాయువులను ఆయన ప్రవహించేలాగా చేసేటటువంటి వాడు. ఎలాగా? మనం తీసుకున్నటువంటి ఆహారము తీసుకుంటాము, తీసుకున్న తర్వాత అది ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేం కావాలి, ఆ ఆహారం ఎలా బ్రేక్ డౌన్ కావాలి, అయిన తర్వాత శరీరంలో చర్మము, రక్తము, మాంస, మేధ, మజ్జ, శుక్లము ఇవన్నీ ఎలా తయారవ్వాలి, వీటికి సప్త వాహములు ఉపయోగపడతాయి. ఈ సప్త వాయువులు ఏవైతే ఉన్నాయో, ఈ సప్తవాయువుల పేర్లు ఆవాహము, ప్రవాహము, అనువాహము, సమాహం. ఇది నేను క్విజ్ లో అడుగుతానని చెప్పాను. ఇది కష్టమైనటువంటిది. ఓకే, వివాహము, పరావహము, పరివాహము, ఇవేవైతే ఉన్నాయో ఈ అన్నిటి ద్వారా మన శరీరం లోపల అన్ని రకాల ఇవి ఫామ్ అవుతాయి. ఇవన్నీ ఫామ్ అవడానికి చేతులు, కాళ్ళు ఇవన్నీ ఎలా తయారయ్యాయి? మనం తీసుకునేటటువంటి ఆహారంని ఈ సప్తవాహములు ఉపయోగించడం ద్వారా. సరే, భగవంతుడిని వరదహ అని చెప్పి తెలుసుకున్నాం. వరదహ అంటే వరములను ఇచ్చేటటువంటి వాడు వరదహ. ఇంకోటి, యజ్ఞంల లోపల మనము వేరే వాళ్ళకు దక్షిణిస్తాం. ఉదాహరణకి నేను యజ్ఞం చేయిస్తున్నాను. మొత్తం యజ్ఞంలో 18 మంది కూర్చుంటారు. హోత, ఉద్ఘాత, బ్రహ్మ, అధ్వర్యుడు, నలుగురు. ఒక్కొక్కడికి నలుగురు టీం ఉంటుంది. మొత్తం 16 మంది. యజమాని భార్య. ఈ యజమాని భార్య ఏం చేస్తారంటే, ఈ యజ్ఞ ఫలితం కోసం అని చెప్పి అందరికి దక్షిణలు ఇస్తాడు. అప్పుడు ఆ దక్షిణలు ఇచ్చే రూపంలో ఉండేటటువంటి వాడు కూడా వరదహ. ఈ యజ్ఞం యొక్క ఫలితం ఇచ్చేవాడు, వరాలు ఇచ్చేవాడు దేవుడు. వరదహ, దహ అంటే ఇచ్చేవాడు. వరాలు ఇచ్చేటటువంటి వాడు అనే ఒక మీనింగ్ అయితే, ఇంకొక మీనింగ్ ఏంటంటే దక్షిణలు, యజమాని రూపంలో దక్షిణలు ఇచ్చేవాడు, భగవంతుడి రూపంలో ఫలితాలు ఇచ్చేవాడు కూడా వరదహ. సార్ మీరు ఏం చెప్పారంటే మనం చేసే పనులకు ప్రతిఫలమును ఇచ్చేవాడు అని చెప్పారు. అంత సరిపోతుంది కదా సార్? ఎక్స్ప్లెనేషన్ అవసరం ఉంటుందా? ఎక్స్ప్లెనేషన్ నేను అడిగితే అవసరం ఉంది. ఆ రోజు చూద్దాం. మీరు చెప్పకపోతే నేను చెప్తా. సింపుల్ సెంటెన్సే రాసుకుంటున్నాం సార్. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మెయిన్ సెంటెన్స్ ఏదో అది రాసుకుంటున్నాం. చూడండి, టీమ్స్ గా ఫామ్ అయ్యి అందరి నోట్స్ ఒకసారి రిఫ్రెష్ చేసుకోండి. జనరల్ గా వరదహ అనే దానికి మనం అప్పుడు కూడా 2 మీనింగ్స్ చెప్పుకున్నాం. వరదహ అంటే వరాలు ఇచ్చేవాడు, ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన. తర్వాత యజమాని. ఇప్పుడు నేను మా ధర్మపత్ని కలిసి ఒక యజ్ఞం చేసాం అనుకోండి, మేము అవతల వాళ్ళకి దక్షిణలు ఇవ్వాలి. ఆ దక్షిణ ఇచ్చేవాడు కూడా దేవుడే. అది కూడా వరదహనే. అంటే నా రూపంలో శంకరాచార్య భాష్యం పుస్తకంలో చూస్తే వరదహ అనే దానికి మీరు చెప్పిన దాంతో పాటు అమృత రూపమున స్రవించేవాడు అని కూడా ఉంది. అమృత రూపంలో స్రవించేవాడు స్కందుడు. మీరు తప్పు చూసారు, ఖచ్చితంగా తప్పు చూసారు మీరు. స్కంద కరెక్ట్, స్కందకే రాసుకున్నాను. కరెక్ట్, స్కంద అనే దానికి రాసుకున్నాను. వరదహాకి మటుకు మనం చేసే పనులు చాలా క్లోజ్ గా రాశాను, అందుకని కలిసిపోయింది. సారీ. వరదహ మటుకు మనం చేసే పనులకు సరే సార్, మనం ఫలితం ఇచ్చేవాడు. రెండు అర్థాలు గుర్తుంచుకోవాలి మనకు. ఎగ్జామ్ లో 2 అడుగుతాను. ఏంటంటే ఒకటేమో వరములు ఇచ్చేవాడు, యజమాని రూపంలో దక్షిణలు కూడా ఇచ్చేవాడు. 2 కూడా మంచి అర్థాలు. నెక్స్ట్ వచ్చేటటువంటిది ధుర్యహ అనేటటువంటిది చాలా సార్లు మనము రకరకాల చోట్ల ఉపయోగించుకున్నాం. ధుర్యహ అంటే ఏంటంటే భారాన్ని మోసేవాడు. ఈ ప్రపంచం అంతా కూడా భారమే. అందరినీ పుట్టించాలి, అందరినీ పోషించాలి. ఎవరి కర్మలను బట్టి వాళ్ళందరినీ కూడా ఎక్కడ పుట్టించాలి, ఎవరెవరిని. ఇప్పుడు శ్రీనివాసు ఎవరన్నా తిట్టాడు, ఆ తిట్టిన వాడు నన్ను మళ్ళీ తిట్టడానికి ఒక పరిస్థితి కల్పించాలి దేవుడు. మనం చుప్చాప్ గా ఎవడి పని వాడు చేసుకుంటూ ఉంటే దేవుడు కూడా పని ఉండదు. కానీ మనం ఏం చేస్తాం, ఊరుకోం కదా, ఏదో ఒకటి చేస్తాం. చేయడం వల్ల ఏమవుతుంది, పాపాలు పుణ్యాలు పోగొతాయి. ఈ పాపాలు పుణ్యాలు పోగవడంతో ఏమైపోతుంది, వీటన్నిటిని అనుభవించడానికి భగవంతుడు కొత్త జన్మలు ఇవ్వాలి. కొత్త జన్మలు ఇచ్చినప్పుడు మళ్ళీ వాటన్నిటిని పరిస్థితులన్నీ అనుకూలించేలాగా చెయ్యాలి. ఇది నాట్ ఈజీ టాస్క్.
తుర్య. నెక్స్ట్ స్కంధధర. స్కంధధర అంటే స్కందుడు అంటే మనకు తెలుసు. స్కందుడు అంటే కుమారస్వామి. కుమారస్వామిని ధరించేవాడు. ఇదేంటి కుమారస్వామిని ఎందుకు ధరించాలి? కుమారస్వామి అగ్నిలోంచి వచ్చాడు. ఇది నేను అగ్నిలోంచి వచ్చాడని ఇంతకు ముందు ఒకసారి చెప్పాను, మీ అందరికి జ్ఞాపకం ఉందో లేదో. ఇది మీరు చూసినట్లయితే అగ్ని, అందులోకి వేసే ఆజ్యం, భగవంతుడు, అమ్మవారు, ఈ ఇద్దరి నుంచి వచ్చినప్పుడు 6 అంటే ఒక ట్రయాంగిల్స్ 2గా కట్ అయినాయి. కట్ అయినప్పుడు 6 ట్రయాంగిల్స్ వస్తాయి షణ్ముఖుడు అని. గుర్తుందా? లేకపోతే ఒకసారి మళ్ళీ ఒకసారి వేసి చూపించిన. హలో, మాట్లాడతారు ఎవరు? ట్రయాంగిల్స్ ఒక ఉల్టా ట్రయాంగిల్, ఒక పైకి చూస్తున్న ట్రయాంగిల్, ఒకటి ఉల్టా ట్రయాంగిల్, రెండింటిని కట్ చేయండి. చేస్తే 6 ముక్కలు వస్తాయి. పవన్ కళ్యాణ్ జెండా లాగా 6 ట్రయాంగిల్స్ వస్తాయి. 6 ట్రయాంగిల్స్ వచ్చినందుకు షణ్ముఖ అంటారు. అగ్ని పైకి వెళ్తూ ఉంటుంది, అది ఎప్పుడు కిందికి రాదు. అగ్ని ఎప్పుడు ఇలా డౌన్వర్డ్ డైరెక్షన్ ఉండదు, అగ్ని ఎప్పుడు పైకే ఉంటుంది. అది అమ్మవారు. ఆజ్యం ఏదైతే ఉందో అది భగవంతుడు. శివుడు శక్తి. శివుడు శక్తి యొక్క రూపమైనటువంటి స్కందుడు. అంటే అగ్ని రూపంలో దీన్నంతా ధరించేటటువంటి వాడు ఎవడైతే ఉంటాడో ఆయన స్కందధర. అయితే ఇంకొక అర్థం ఏంటంటే స్కందం అంటే ధర్మం. ఈ ప్రపంచమంతా కూడా ధర్మం కాబట్టి ధర్మాన్ని ధరించేటటువంటి వాడు భగవంతుడు. ధర్మాన్ని ధరించే ధరతీతి ధర్మ, ధరించేవాడు ధర్మము అని చెప్పేసి తెలుసుకున్నాం. నెక్స్ట్ స్కంద. స్కంద అంటే ఇది మనం ఆదిత్య హృదయంలో కూడా తెలుసుకుంటాం. స్కంద అంటే ఎండబెట్టేవాడు. అంటే మనము డాబా మీద ఆరేసుకునేటటువంటి అప్పడాలని ఎండబెట్టేటటువంటి వాడు. అంటే మనకి ఎందుకు సూర్యుడు ఉదయిస్తున్నాడండి? సూర్యుడు ఉదయించడానికి ఒకే ఒక కారణం ఏంటి? మన బట్టలు ఎండబెట్టడానికి. మనకి ప్రాణ వాయువు ఇవ్వటానికి. సముద్రపు నీటిని శోషింపజేస్తాడు, మళ్ళీ వాటిని వర్షంగా కురిపిస్తాడు. శోషింపజేయడం, అది శోషింపజేయడం. సో ఆ విధంగా మన శరీరం అంతా కూడా ఇలా వాయు రూపం లోపల ప్రవహిస్తూ ఇవన్నిటిని కూడా ఎండబెట్టేటటువంటి వాడు. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా పైకి నీరు వెళ్తాయి, ఆ నీరు మళ్ళీ వర్ష రూపం లోపల కురుస్తాయి. ఇవన్నిటికీ కూడా కారణభూతుడు అయినటువంటి వాడు భగవంతుడు. సో చాలా అద్భుతమైనటువంటిది తెలుసుకున్నాం శ్లోకము. ఇంకా అంతకుముందు మనం తెలుసుకున్న ఇంకొక శ్లోకం ఏంటి? అచ్యుత పతిత ప్రాణ ప్రాణద వాసవానుజ అపాం నిధి అధిష్టాన ప్రతిష్ఠితః. అప్రమత్తః ప్రతిష్ఠితః. ఈ శ్లోకాన్ని ఫస్ట్ లైన్ చెప్పండి ఒకసారి. అచ్యుత ప్రథిత అచ్యుత అంటే చ్యుతము లేనటువంటి వాడు. చ్యుతము లేనటువంటి వాడు అంటే ఏంది? విడిపోనటువంటి వాడు. అంటే భగవంతుడికి వికారాలు ఉండవు. మన శరీరం ఇలా ఉండదు, మారిపోతూ వికారాలు వస్తూ ఉంటాయి. పుట్టడము, ఉండడము, పెరగడము, మార్పు చెందడము, క్షీణించడము, నశించడము, ఇవన్నీ కూడా చ్యుతములు. అంటే తెగిపోయేవి. అంటే అన్ని ఒకదాంతోనొకటి సెల్స్ అన్ని తెగిపోతూ ఉంటాయి. తెగిపోవడం వల్ల ఏమవుతుంది? మనము ఈ 6 భావాలు ఉండడం వల్ల మనమందరము కూడా చ్యుతులము. కానీ భగవంతుడు అచ్యుతుడు. అంటే ఈ వికారములు ఏవి కూడా భగవంతుడికి ఉండవు. ఇక నెక్స్ట్ ప్రథిత. ప్రథిత అంటే నేను మోస్ట్ పాపులర్ పర్సన్ అని చెప్పాను, మీకు జ్ఞాపకం ఉంటే. ప్రథిత అంటే ఎవరు? మోస్ట్ పాపులర్ పర్సన్. మోస్ట్ పాపులర్ పర్సన్, ప్రతిష్ట, బాగా ప్రతిష్ట ఉన్నటువంటి వాడు ప్రథిత. అంటే గొప్ప పనుల ద్వారా తెలియబడేవాడు ప్రథిత. ఓకే, అంటే గొప్ప పనుల ద్వారా తెలియబడేవాడు. అంటే ఆయనను సృష్టికర్తగాను తెలుసుకుంటాము, గుణాల ద్వారా తెలియపడుతున్నాడు అని చెప్పారు సార్. గుణాల ద్వారా మనం వాళ్ళు తెలుసుకుంటాం. ఆయన గుణాల ద్వారా. గుణాలు కాదండి, ఆయన పనులు, గుణాలు, ఏదైనా వాటెవర్, పనులు, గుణాలు, ఆయన చేసేటటువంటి గొప్ప పనుల ద్వారా, గొప్ప గుణాల ద్వారా తెలియబడేవాడు. అంటే ఆయన సృష్టి చేయడము అనేటటువంటిది గుణం అనుకుంటేనేమో గుణము, సృష్టి చేసేటటువంటిది పని అనుకుంటే పని. ఈ గుణమన్నా పని అన్నా ఇక్కడ పర్వాలేదు, ఏదనుకున్నా కూడా ఈ గొప్ప పనుల ద్వారా గుర్తింపబడేవాడు. అంటే పాపులర్ పర్సన్. పాపులర్ పర్సన్ ఏంటి? ఎవరండి ఇక్కడ మన జిల్లా లోపల తీర్పిచ్చేది అంటే ఫలానా కోర్టు యొక్క జడ్జు. మన ఇండియాలో గొప్పవాడు ఎవరండి? పెద్ద సుప్రీం కోర్టు జడ్జు. ఇండియాలో ఫైనాన్స్, మానిటరీ పాలసీ, ఇవన్నీ ఆర్బీఐ గవర్నరు. అలా గొప్ప పనుల ద్వారా మనం వ్యక్తులను జనరల్లీ మన జీవితంలో తెలుసుకుంటూ ఉంటాం. అదే విధంగా భగవంతుడు చేసే గొప్ప పనుల ద్వారా ఆయనని తెలుసుకుంటాం. ఏది? పుట్టించడము, మనందరినీ పోషించడము, మనందరినీ లయం చేయడము, ఇవన్నీ కూడా ప్రథిత, చేసేవాడు. అచ్యుత ప్రథిత ప్రాణ. సరే, ప్రాణ మన అందరికి తెలిసినదే. ప్రాణం రూపంలో మన శరీరంలో ఉన్నటువంటి వాడు. ప్రాణద అంటే ఈ ప్రాణమును ఇచ్చేటటువంటి వాడు కూడా ఆయనే. ప్రాణాన్ని తీసుకునేటటువంటిది ఆయనే, ప్రాణమును ఇచ్చేటటువంటి వాడు కూడా ఆయనే.
వాసవ అనుజహ. వాసవ అనుజహ అంటే ఇక్కడ మనం ఏంటంటే చిన్న రూపంలో ఉన్నటువంటి భగవంతుడు బలిచక్రవర్తిని తుదముట్టించడానికి ఆ సమయం లోపల ఆయన గర్వాన్ని అనగదొక్కడానికి ఇంద్రుడి యొక్క తమ్ముడు ద్వారా వచ్చినటువంటి వాడు వాసవ అనుజహ అన్నటువంటిది మనం తెలుసుకున్నాం. అచ్యుత పరిదపురాణ ప్రాణద వాసవాను. అపాం నిధి. అపాం అంటే నీరు అంటే నారాయణ. అపాన్నిధి అంటే ఏంటంటే అపం అంటే నీరు, ఆపములు అంటే నీరు. ఓకే, ఈ ఆపముల యొక్క నిధి అంటే ఏంటి? ఈ ప్రపంచంలో దొరికే ప్రతి వస్తువు కూడా నీటిలోంచే వచ్చింది అన్న విషయాన్ని మనం తెలుసుకున్నాం ఇంతకు ముందు. ఇవన్నీ రివిజన్, కొత్తగా చెప్పడం లేదు ఇవన్నీ, అందుకే కొద్దిగా ఫాస్ట్ గా చెప్తున్నా. మనకు ఒక వారం 2-3 నేమ్స్. క్షీరసాగరము అవ్వచ్చు, నీటిలోంచే అనేకమైనటువంటి వస్తాయి. మన భూమి కూడా నీటిలోంచే వచ్చింది. అనంతుడైన వాడు అని కూడా వస్తుంది. అంటే భూమిలోంచే అన్ని, అంటే ఇప్పుడు ఏ విధంగానైతే మన అందరము నారాయణ అంటారు. నారాయణ అంటే ఏంటి? నీటిని ఆశ్రయంగా ఉన్నటువంటి వాడు. సో ఆ అర్థం కూడా తీసుకోవచ్చు. నారాయణ అన్న కూడా తప్పులేదు. అపానిధి అంటే ఏంటండి అంటే నారాయణ అంటే నీటినే ఆశ్రయముగా కలిగినటువంటి వాడు నారాయణుడు అంటే తప్ప ఏమి తప్పు కాదు. అపాం నిధి అంటే ఏంటి? నీటిని నిధిగా మనందరికీ అందించేవాడు. ఎవరిపైన ఎవరి దగ్గర అయితే ఈ జలాలన్నీ కూడా నెలకొని ఉంటాయో, ఈ జలాలన్నీ కూడా కలిగి ఉంటాయో దాన్ని అపాన్ నిధి అంటారు. తర్వాత అపాన్ నిధి అధిష్టాన అంటే మనం ఇంతకు ముందు చెప్పుకున్నాము, మళ్ళీ ఒకసారి చెప్పుకుందాం బ్రీఫ్ గా. ప్రతి దానికి 2 అవసరం. వంట చేయడానికి కూరగాయలు, పసుపు, కుంకుమ ఇవన్నీ అవసరం. వంట చేసే మనిషి అవసరం. వంటకు కావాల్సిన వస్తువులు, వంట చేసే మనిషి. వంటకు కావలసిన వస్తువులని ఉపాదానము అంటారు. వంట ఎవరి ద్వారా జరుగుతుందో, ఎవరి నిమిత్తము ద్వారా, ఎవరి వల్ల జరుగుతుందో వాళ్ళని నిమిత్తము అంటాము. ఇక్కడ ఆయన అధిష్టానం, అధిష్టాన అంటే ఉపాదానము. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నింటిలో కూడా అధిష్ఠించింది ఆయనే. ఉపాదాన రూపం లోపల భూమిలో, నీటిలో, వాయువులో, అగ్నిలో, ఆకాశంలో అన్నింటిలో కూడా అధిష్ఠించినటువంటి ఉపాదాన కారణం ఎవరైతే ఉన్నారో, ఉపాదాన కారణం అంటే మెటీరియల్ రీజన్, ఆ మెటీరియల్ రీజన్ గా ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నారో ఆయనని అధిష్టానం అంటారు. అప్రమత్త అంటే భగవంతుడు ఒక్క నిమిషం కూడా అలర్ట్ గా ఉండకపోతే ఈ ప్రపంచం నడవదు. మనమేమో ఆలయాలలో దేవుణ్ణి పడుకోబెడతాం. ఏమయ్యా అప్రమత్తంగా ఉండంటే అలర్ట్ గా ఉండండి. భగవంతుడు ఎప్పుడు అలర్ట్ గానే ఉంటాడు. ఒక సినిమా లోపల సల్మాన్ ఖాన్ ఏం చేస్తాడంటే, దేవుడు ఇస్తాడు వరాలు, సరే నువ్వు నేను సరిగ్గా హ్యాండిల్ చేయట్లేదు కదా, నువ్వే హ్యాండిల్ చేయి అంటాడు. సల్మాన్ ఖాన్ ఏం చేస్తాడు, చూస్తాడు, అన్ని రిక్వెస్ట్లు వస్తాయి, అలాగనే కంప్యూటర్లో వస్తాయి, చలో గ్రాండ్ ఆల్ అని చెప్పి ఇచ్చేస్తాడు. ఎందుకంటే అందరినీ ఆనందం చేస్తాడు, అన్ని సెలెక్ట్ ఆల్ అంటాడు, గ్రాండ్ ఆల్ అంటాడు. అలాగే అప్పుడు ఏమవుతుంది, అంతా కూడా ఆ రకరకాల ప్రాబ్లమ్స్ కి వస్తుంది. అప్పుడు భగవంతుడు కూడా చంద్రుడిని కూడా బాగా దగ్గరికి, వాడి గర్ల్ ఫ్రెండ్ వస్తుంది, రాగానే ఆమెకు చూపిద్దాము ఎంత అందమైన చందమామని, చందమామని దగ్గరికి తెప్పించేస్తాడు. తర్వాత భగవంతుడు అంటాడు, నువ్వు చేసిన కోతి పనుల వల్ల ఏం జరుగుతుందో తెలుసా, అది కనుక వచ్చిందంటే సముద్రంలో ఉన్న నీళ్ళని పొంగి భూమి అంతా ఇదైపోతుంది, నేను అప్రమత్తంగా ఉన్నాను అన్నాడు. సో అప్రమత్తంకి ఇప్పుడు నేను రేపు క్విజ్ లోపల అప్రమత్తం అంటే మీరు ఏం చేయాలండి, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ సినిమా అని చెప్పాలి, అంతేనా? హలో, అలర్ట్ గా ఉంటారు. వారి అర్హతల్ని బట్టి వారికి పనులు ఇస్తారా? ఏమరపాటు లేనివాడు వాళ్ళ కర్మని కాదు అంటే అప్రమత్తంగా ఉండడం వల్ల ఏమవుతుంది, మీరు అన్నది కూడా కరెక్టే. ఎవరి కర్మలకు తగ్గ ఫలితాలను వాళ్ళకి ఇచ్చేవాడన్నా కూడా అప్రమత్తంగా కరెక్ట్. ఎందుకంటే ఎవడి పనులు వాడు చేసేలాగా చేయాల్సిందే. అప్రమత్తంగా ఉన్నాడు అంటే ఎవడి కర్మల యొక్క ఫలితాలను వాడికి ఇవ్వడం కరెక్ట్, అది కూడా కరెక్ట్ మీనింగ్, కాదని అనలేము, దట్ ఈస్ ఆల్సో కరెక్ట్. కానీ అప్రమత్తం అంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడూ కూడా అలర్ట్ గా జాగరూకుడై ఉండేటటువంటి వాడు, జాగరూకుడై వీడి పని వీడికి ఇవ్వాలి, వాడి పని వాడికి ఇవ్వాలి. ఎక్కడ తప్పు వచ్చినా కూడా ప్రపంచం నడవదు. లాస్ట్ ఏంటండి ఒక్కసారి చెప్పండి, నేను మర్చిపోయా. అప్రమత్త తర్వాత ప్రతిష్ఠిత. మీ అందరికీ వచ్చు, నాకు నోటికి రావు కదా, సో దాంతో కొద్దిగా ప్రాబ్లం. సో మీరు అందరూ నాకంటే ఒక 2 అడుగులు ముందున్నారు. సో ప్రతిష్ఠిత అంటే ఇది మనకు ప్రతిత లాంటిదే. ప్రతిష్ఠిత లాంటి లోపల ప్రతితకి ప్రతిష్ఠితకు తేడా ఏంటో తెలుసుకుందాం ఒక్క నిజం. ప్రతిత అంటే తన గొప్ప పనుల ద్వారా తెలుసుకోబడేవాడు, అంటే పాపులర్ పర్సన్. ప్రతితకి మీరు పక్కన ఇంగ్లీష్ లో రాసుకోండి, పాపులర్ పర్సన్ నోన్ బై హిస్ గుడ్ డీడ్స్, ఆ పనుల వల్ల తను తెలుసుకోబడేవాడు అని చెప్పి రాసుకోండి. ప్రతిష్ఠిత అంటే
ప్రతిష్ఠిత అంటే ఏంటంటే ప్రతిష్ఠింపబడేవాడు. దేనిలో ప్రతిష్ఠింపబడేవాడు? తన యొక్క క్యారెక్టర్స్ లో ప్రతిష్ఠింపబడేవాడు. ఉదాహరణకి ఇప్పుడు నేను నీళ్లు తాగాను, ఈ నీళ్ళలో భగవంతుడు ప్రతిష్ఠితమయ్యాడు. ఇదొక్కటి నేను కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, జాగ్రత్తగా వినండి. ఇది క్విజ్ లో అడుగుతా. నేను ఇవాళ ఏవేవైతే క్విజ్ లో అడుగుతానన్నానో అవి చాలా ఇంపార్టెంట్ పదాలని అర్థం చేసుకోండి. మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి. వేద సారం తెలుసుకుంటున్నాం, పురుష సూక్తం తెలుసుకుంటున్నామా? మరి పురుష సూక్తం తెలుసుకున్నప్పుడు విష్ణు సహస్రనామం చాలా బాగా అర్థం కావాలి కదా. భాగవతంలో శృతి గీతాలు తెలుసుకున్నామా? కపిల గీత తెలుసుకున్నామా? గోపికా గీతాలు తెలుసుకున్నామా? వాటన్నిటి యొక్క సారము మళ్ళీ విష్ణు సహస్రనామం లోపల షార్ట్ గా ఇచ్చాడు, అది తెలుసుకోవాల్సిందే కదా. భగవంతుడి గురించి మాత్రమే చెప్పేది విష్ణు సహస్రనామము. సృష్టి యొక్క మొత్తం రహస్యాలు, అన్ని రకాల దేవతలు, అన్ని రకాల పూజలు అన్నిటినీ చెప్పి ఎక్స్ట్రీమ్లీ టఫ్ గా ఉండేది లలిత సహస్రనామం. సో లలిత సహస్రనామంలో మీరు అష్టదిద్దం అయ్యారంటే ఐ కెన్ అండర్స్టాండ్. మనం అప్పుడు చెప్పుకున్నప్పుడు జస్ట్ 55 వారాలలోనే పూర్తి చేసుకున్నాం. ఈసారి మళ్ళీ ఎప్పుడైనా చెప్పుకుందాం, అర్హత ఉంటే మళ్ళీ ఒకసారి దేవుడు చెప్పిస్తాడు మనకు. సో అది ఇంకోసారి లలిత సహస్రనామం చెప్పుకుందాం. అప్పటికి మీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎంత ఉన్నాయో అంతవరకే, నా మెచ్యూరిటీ మీ మెచ్యూరిటీ. ఈసారి విష్ణు సహస్రనామం అట్లా చేయదలుచుకొని విష్ణు సహస్రనామం ప్రతి వర్డ్ ని మీ అంతటి మీరు ఓన్ గా కూడా మీనింగ్లు చెప్పచ్చు. మీరు ఇప్పుడు నేను చెప్పిన మీనింగ్స్ అవ్వాలని ఏం లేదు, నేను నాకు తోచినవి చెప్తున్నా, నాకు అర్థమైనవి చెప్తున్నాను. మీకు తోచినవి మీరు ఆలోచించవచ్చు, ఎందుకంటే అన్ని భగవంతుడి లక్షణాలను సూచించాలి. సో అందులో ఏం తప్పు ఉండదు. ప్లీజ్ కొద్దిగా కొద్దిగా జాగ్రత్తగా ఉంచుకోండి మైండ్ లోపల. ప్రతిష్ఠిత అంటే ఏంటి? ఈ నీళ్ళ లోపల రుచి రూపంలో ప్రతిష్ఠించడం అంటే ఏంది? ఒక దగ్గర పెట్టడం, పెడితే అప్పుడు భగవంతుడి యొక్క లక్షణాలు తెలుస్తాయి. ఈ నీళ్ళ లోపల నా దాహం తీర్చే శక్తి లాగా ఆయన ప్రతిష్ఠిత అయ్యాడు. ఎండ లోపల వేడి రూపంలో ప్రతిష్ఠితమయ్యాడు. వాయువు లోపల స్పర్శ రూపంలో నాకు ప్రతిష్ఠితమయ్యాడు. నా కళ్ళ లోపల చూపు రూపంలో ప్రతిష్ఠితమయ్యాడు. నా చెవుల లోపల వినే రూపంలో ప్రతిష్ఠితమయ్యాడు. నా చేతులలో పని చేసే రూపంలో ప్రతిష్ఠింపబడ్డాడు. ఒక్కసారి అర్థంగా ఉన్న అడుగుతారా? ప్రతిష్ఠిత ఈ రెండింటికి ఇవాళ ఆప్తాను ఇక్కడికి. ఒక్కసారి చెప్పండి ఇది అర్థం కాని వాళ్ళు ప్లీజ్. ప్రతిష్ఠిత అర్థం కాని వాళ్ళు అడగండి, లేదా మీరు చెప్పండి. మీరు కరెక్ట్ చెప్తున్నారా లేదా నేను చెప్తాను. కామ్గా ఉంటే అవ్వదు. మాధవి చెప్పండి. మాధవి సునంద ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. మాధవి సునంద ఒకరి తర్వాత ఏం చెప్పారంటే సార్, తన మహిమల వల్ల గుర్తింపబడేవాడు. అవును, అదే ఇప్పుడు కూడా అదే చెప్పాను. మాధవి గారు, సునంద గారు ఒకరి తర్వాత ఒకరు చెప్పండి. ప్రతిష్ఠిత అంటే సార్ మాధవి గారు, సునంద గారు. ప్రతిష్ఠిత అంటే తన మహిమలయందే నిలిచి ఉండువాడు. ఎగ్జాంపుల్: కళ్ళల్లో చూసే శక్తి, చెవుల్లో వినే శక్తి, పనుల్లో చేసే శక్తి, గాలిలో స్పర్శ శక్తి, నీటిలో రుచి, అగ్నిలో వేడి, అలా అన్నిట్లో దేనిలో అయినా తన మహిమలందే నిలిచి ఉండేవాడు. ఓకే సునంద గారు, మీరు ప్రతిత అనే దానికి మీనింగ్ చెప్పండి. ప్రతిష్ఠితకి మాధవి చెప్పింది కదా, ఇప్పుడు మీరు ప్రతిత అనే దానికి మీనింగ్ చెప్పండి. ప్రతిత అంటే ఏంటమ్మా? గొప్పగా తెలియబడేవాడు, భగవంతుడు చేసే సృష్టి స్థితి లయ వలన గొప్పవాడు, రాముడు కృష్ణుడు మొదలవాడు గొప్ప పనులు చేయటం వలన వాళ్ళు తెలియబడ్డారు మనకి. అనాదిగా ఉన్నవాడు, పురాణాలలో కావ్యాలలో ఉన్నవాడు. వండర్ఫుల్, బాగా చెప్పారు, వెరీ గుడ్, కరెక్ట్. అలాగా మీకు మంచిగా ఇది చెప్పచ్చు. ఇంకొక శ్లోకం క్విక్ గా చెప్పేసేనా పోనీ? ఒకసారి ఆ శ్లోకం ఏమైనా చదువుతారా? సారీ ఇక్కడ ప్రతిష్ఠిత అన్నప్పుడు తన మహిమల ద్వారా స్థిరంగా ఉన్నవాడు అని, మళ్ళీ మురళి ఉంటే మహిమల ద్వారా స్థిరంగా ఉండడం. ఒక్క నిమిషం, మహిమల ద్వారా స్థిరంగా ఉన్నాడు అంటే వాటి ద్వారా అందులో ప్రతిష్ఠితమైన వాడని తెలుసుకోండి, అది ఈజీ అవుతుంది. ఇప్పుడు నీళ్లు ఉన్నాయి, నీళ్ళల్లో ఆయన ప్రతిష్ఠింపబడ్డాడు. వాయువులో ఆయన ప్రతిష్ఠింపబడ్డారు అంటే సంబడి ఇన్స్టాలింగ్ హిమ్ దేర్. ఆయన అక్కడ కూర్చోబెట్టాం. నన్ను తీసుకెళ్లి సింహాసనంలో ప్రతిష్ఠింపజేయండి, దాన్ని అధిష్టానం అంటారు. ఓకే, నన్ను అక్కడ తీసుకెళ్లి ప్రతిష్ఠించండి, విగ్రహాన్ని ప్రతిష్ఠించండి. నీళ్లలో ఆయన ప్రతిష్ఠింపబడ్డాడు. ప్రతిష్ఠింపబడడం వల్ల ఏమైంది? నీళ్ల యొక్క మహిమ మనకు తెలుస్తుంది. సో మహిమల ద్వారా తెలుసుకోబడ్డాడు అనేది కరెక్ట్. కానీ ఆ మహిమ ఏంటి? ఆయన ప్రతిష్ఠింపబడడం వల్ల నీటి యొక్క రుచి మనకు తెలుస్తుంది. లేకపోతే నీటికి టేస్ట్ ఉందని ఎవరికి తెలుసు? ఆయన యొక్క మహిమ వల్లనే మనకు తెలుస్తుంది. చెప్పండి, మీ ప్రశ్న ఏంటో చెప్పండి ఫస్ట్. అదే సార్, లాస్ట్ టైము మురళి ఉంటే కృష్ణుడని, ధనుర్బాణం ఉంటే రాముడని, లక్షణాల ద్వారా మహిమల ద్వారా స్థిరంగా ఉన్నటువంటి వాడని కూడా చెప్పారు సార్. కరెక్ట్, అది కూడా కరెక్ట్. ఎస్ ఆయన అందులో ఆయన ప్రతిష్ఠింపబడ్డాడు. మురళి ద్వారా కృష్ణుడు రూపంలోను,
తర్వాత అంటే మురళీ గానం ద్వారా, అంటే తత్వబోధ చేయడం ద్వారా, తర్వాత ధర్మాన్ని ఆచరించడం ద్వారా రాముడిలాగాను ప్రతిష్ఠింపబడ్డాడు. ఎస్, కరెక్ట్, అది కూడా కరెక్టే, 100% కరెక్ట్. రెండు కరెక్టే, రెండు కరెక్టే. చెప్పండి, రెండు కరెక్టే. ప్రతిష్ఠిత అంటే అందరిలో ఉన్న చైతన్య శక్తి అతను అన్నట్టు అని అర్థం చేసుకోవచ్చా సార్? అందరిలో ఉన్న చైతన్య శక్తి ఆ దేవుడు కాదా? అది ఇప్పుడు ఇక్కడ మనము సంస్కృత పదానికి అర్థం లేదు. అల్టిమేట్ గా 1000 నామముల మీనింగ్ అందరిలో ఉన్న చైతన్య శక్తి. ఓకే, 1000 నామముల మీనింగ్ అదే. కానీ ఇక్కడ మనం ఏమంటున్నాము, ప్రతిష్ఠిత అంటే ప్రతిష్ఠింపబడ్డవాడు. ప్రతిష్ఠింపబడము అంటే ఏంటి? అందులో ఒక దగ్గర ఆయన తీసుకొచ్చి పెట్టాము. ఇప్పుడు మురళీ గానం ద్వారా, మురళి ఇవ్వడం ద్వారా తత్వబోధలో ప్రతిష్ఠితమయ్యాడు. తర్వాత ధర్మ ప్రబోధం చేయడం ద్వారా రాముడి రూపంలో ప్రతిష్ఠింపబడ్డాడు. నీటి లోపల రుచి ద్వారా ప్రతిష్ఠింపబడ్డాడు. వాయువులో స్పర్శ ద్వారా ప్రతిష్ఠింపబడ్డాడు. ఇన్స్టాల్ చేయబడ్డాడు. ప్రతిష్ఠించబడ్డాడు అంటే చాలా డిస్టర్బెన్స్ వస్తుంది మీ వెనక, బ్యాక్గ్రౌండ్ లో చాలా డిస్టర్బెన్స్ వస్తుంది, అది ఎందుకో తెలియదు. సో అలాగా ప్రతిష్ఠింపబడము అంటే ఏంటంటే అక్కడ ఇన్స్టాల్ చేయబడ్డాడు అనేటటువంటి మీనింగ్ అన్నమాట ప్రతిష్ఠిత. ప్రతిత అంటే ఏంటి? పాపులర్ పర్సన్ అని మీనింగ్. పాపులర్ పర్సన్ అంటే ఏంటి? గొప్ప పనులు చేయడం ద్వారా గుర్తింపబడేవాడు. గొప్ప పనులు అంటే మనకు తెలిసినది GOD, గాడ్, జనరేటర్, ఆర్గనైజర్, డిస్ట్రాయర్. పుట్టించేవాడు, మనందరినీ మెయింటైన్ చేసేవాడు, మనందరినీ తనలో కలుపుకునేవాడు. అది. ఇంకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా? అడగండి, ఇంకేమున్నా అడగండి, ఇవాళ అడగండి. ఓకే, ఇది కొద్దిగా గుర్తుంచుకోండి. అచ్యుత అని ఇప్పుడు ఇది ఎన్నో శ్లోకమో ఒకసారి గుర్తుంచుకోండి. ఇక్కడి నుంచి మనం బుక్ మార్క్ పెట్టుకుని మళ్ళీ వెనక్కి వెళ్దాం వచ్చే వారము. ఇవాళ ఒక 3 నామములు కొత్తవి ఏమన్నా చెప్పడానికి ట్రై చేస్తాను. సింపుల్ గా ఉన్నవి, ఆయన శరీరాన్ని డిస్క్రైబ్ చేసేవి ఏవైతే ఉన్నాయో అవి ఒక 3 కొత్త నామములు చెప్పుకుందాం. ఇప్పటి వరకు చెప్పుకోనిది పద్మనాభ, అరవింద, అక్ష. పద్మనాభుడు ఇప్పుడు ఏంటి? పద్మనాభుడు అంటే ఇక్కడ సృష్టి చేసేవాడు అనే మీనింగ్ మనం తీసుకోవాలి. పద్మంలో నాభిని పద్మంలో కలిగిన వాడు అంటే ఏంటి? నాభి పద్మంలో ఉంటే లాభం ఏమిటి? శరీరాన్ని వర్ణిస్తూ ఇప్పుడు మనం తెలుసుకుంటున్న ఈ శ్లోకం నంబర్ ఎవరన్నా చెప్పగలరండి ఒకసారి? పద్మనాభ విందాక్షి 38వ శ్లోకం చూసుకున్నట్లయితే ఆయన శరీర వర్ణన ద్వారా తత్వాన్ని తెలుపుతుంది. ఇవి మనకు పద్మనాభుడు అనగానే మనం ఏమనుకుంటాము? సరే, బొడ్డు లోపల ఒక పద్మమును పెట్టుకున్నవాడు అని. లాభం ఏమిటి? అలా పెట్టుకుంటే లాభం ఏమిటి? చెవి లోపల సృష్టి చేసేవాడు అని అర్థం. సృష్టి చేసేటటువంటి వాడిని కూడా పుట్టించిన వాడు అంటే మనం ఇందాక తెలుసుకున్న ఆదిదేవ అనేటటువంటి రూపానికి దాదాపు సమానమైనటువంటి అర్థం ఇచ్చేటటువంటిది పద్మనాభుడు. తర్వాత ఇలాంటిదే కదా సార్, అక్కడి నుంచి బ్రహ్మదేవుడు వచ్చాడు కాబట్టి సృష్టి చేసేవాడిని సృష్టించినట్టు. కరెక్ట్. నెక్స్ట్ అరవింద, అక్ష. అరవిందములు అంటే అరవిందం లాంటి కళ్ళులు ఉన్నాయి. ఇప్పుడు దేవుడికి దేవుడా నీ కళ్ళు బాగున్నాయి. ఇప్పుడు మనం లలిత సహస్రనామాలు చంపక, శోక, పున్నాగ, సౌగంధిక, లసత్కచ ఎలా అయితే రూపవర్ణన ద్వారా భగవంతుణ్ణి తెలుసుకున్నామో ఇక్కడ కూడా అలాగా రూపవర్ణన, పూర్తి రూపవర్ణన. ఇది లోపల కనీసం 4 నామాలు 5 నామాలు రూపం వర్ణిస్తాయి. ఆయన శరీరాన్ని, ఆయన సూక్ష్మ శరీరాన్ని, స్థూల శరీరాన్ని. ఒకసారి ఎవరైనా ఈ శ్లోకం చదువుతారా? మొత్తం నాకు నోటికి రాదు, ఏమనుకోవద్దు. పద్మనాభో రవీందాక్ష పద్మ శరీరం మహర్ది వృద్ధో వృద్ధాత్మ మహాక్షో గరుడధ్వజః. రైట్. ఇప్పుడు ఈ శ్లోకం లోపల మీరు చూసుకున్నట్టయితే ఆయన స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు 3 కూడా కనిపిస్తున్నాయి ఇందులో మనకు. స్థూల శరీరం చూసినట్లయితే పద్మనాభ, పద్మగర్భ. పద్మం యొక్క గర్భంలో ఉండేవాడు, పద్మం లోపల ఉండేవాడు అనేది ఒకటి మీనింగు. పద్మనాభ బొడ్డు లోపల పద్మం పెట్టుకున్నవాడు అని ఒక మీనింగు. అరవింద అక్ష అంటే అరవిందముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. శరీర భృత్. భృత్ అంటే ఏంటండి? ఇది మనం స్టార్టింగ్ లో తెలుసుకున్నాం. విశ్వం విష్ణు ధరించిన వాడు, వాటిని పట్టుకొని నిలిపేవాడు. సో శరీరాలన్నీ కూడా పట్టుకునేటటువంటి వాడు. శరీరాలన్నీ కూడా అన్ని శరీరాల యొక్క రూపము. అన్నము ద్వారా ఏర్పడినటువంటి ఈ శరీరాలన్నింటినీ కూడా ధరించినటువంటి వాడు. అంటే ఇవన్నీ శరీరాలను కూడా ధరించినటువంటి వాడు. సో భగవంతుడి శరీరాన్ని ఇక్కడ చెప్తున్నారు. శరీర భృత్ అంటే శరీరములను ధరించినటువంటి వాడు. పద్మగర్భ అంటే ఆయన ఈ పద్మంను గర్భంలో ఉన్నవాడు, లేదా పద్మము యొక్క గర్భములో తను ఉన్నటువంటి వాడు.
పద్మనాభ అంటే తన బొడ్డు లోపల పద్మమును కలిగిన వాడు. అరవిందాక్ష అంటే అరవిందం లాంటి పెద్ద పెద్ద కళ్ళు ఉన్నవాడు. ఇప్పుడు చూడండి దేవుడిది మీనింగ్ ఎలా ఉంది. తర్వాత మహర్దిహి. మహర్దిహి అంటే ఏంటి? గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు, గొప్ప బుద్ధి. అర్థిహి గొప్ప బుద్ధి, తెలివైన వాడు. చాలా అర్థము అంటే డబ్బు కూడా వస్తుంది. సో గొప్ప డబ్బు, గొప్ప సంపద కలిగిన వాడు, గొప్ప బుద్ధి కలిగినటువంటి వాడు. రుద్ధహ. రుద్ధహ అంటే సంపూర్ణుడు, 360 డిగ్రీస్ అనేది అయితే చెప్పుకున్నామో మనము. సో రుద్ధహ అభివృద్ధి చెందేవాడు, అభివృద్ధి చెందేవాడు. ఈ ప్రకృతి అంతా కూడా కదులుతుంది. ఇప్పుడు దీంట్లో కూడా తత్వాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ముందు పద్మనాభ అంటే ఏంటి? ఈ పద్మనాభ అంటే ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించే వాడిని సృష్టించిన వాడు ఆయన. అంటే బ్రహ్మదేవుడిని సృష్టించినటువంటి వాడు ఆయన. అంటే ఈ ప్రపంచం మొత్తంకి సృష్టికర్త ఆయన, ఆది దేవుడు లాంటి వాడు అని. పెద్ద పెద్ద కళ్ళతో ఉన్నవాడు అంటే దేవుడికి పెద్ద కళ్ళేసేస్తారు, అలా కాదు. దాని మీనింగ్ ఏంటంటే అవి చూడగానే మనకి ఏమర్థం అవ్వాలి? ప్రపంచం మొత్తాన్ని సాక్షిభూతంగా చూస్తున్నాడు, ఎప్పుడు కూడా జాగరూకతతో ఉంటున్నాడు, అలర్ట్ గా ఉంటున్నాడు. అలర్ట్ గా ఉండడాన్ని అప్రమత్త అంటాం. దాన్ని కలుపుకోండి మీనింగ్. అప్రమత్తంగా ఉండేటటువంటి వాడు, అరవిందముల వంటి కన్నులు కలిగినటువంటి వాడు. వాటి ద్వారా ఏమవుతుంది? అంత జాగరూకంగా ఉన్నాడు ఆయన. పద్మ గర్భ అంటే ఇది పద్మం. హృదయం అనేటటువంటిది పద్మం. ఈ పద్మం ఎందుకు అంటే మనం దశాంగుళం అని చెప్పి తెలుసుకున్నాం కదా. అందులోపల ఉన్నటువంటి దేవుణ్ణి మనము ఏ దేవుణ్ణైతే మనం హృదయం లోపల ఉన్నట్టుగా పూజిస్తామో ఆ దేవుణ్ణి పద్మ గర్భుడు అంటారు. ఒక్కసారి ఇది ఎవరైనా రిపీట్ చేయండి, నేను అన్నమాట. హృదయం అనే గర్భంలో నివసించే ఆయన్ని పద్మగర్భ. కాదు, ఏ దేవుడినైతే మనం హృదయంలో ఉన్నాడని ఏ దేవుడినైతే పూజిస్తామో, హృదయం అనే పద్మము లోపల ఉన్నటువంటి వాడు. ఇది హృదయం. ఈ హృదయంలో భగవంతుడు ఉన్నాడు, ఆయనను మనం పూజిస్తున్నాం. పద్మగర్భుడు అంటే మన హృదయంలోనే పూజలు అందుకుంటున్నవాడు పద్మగర్భుడు. చెప్పండి ఎవరైనా. మన హృదయంలోనే ఉంటూ పూజలు అందుకుంటున్నవాడు, పద్మము లాంటి మన హృదయంలో నివసిస్తూ పూజలను అందుకుంటున్నవాడు. ఎవరినైతే మనము చేరాలో ఆయన ఇక్కడ హృదయంలో లోపల ఉన్నాడు. లోపల ఉండడం అంటే గర్భము అని. లోపల అంటే గర్భం అని. ఇప్పుడు మనకు పూర్వకాలం లోపల నాటకాలు ఉండేవి కదా, వాటిని అంకాలు అనేవాళ్ళు. అందులో ఒక్కొక్కసారి ఏమయ్యేదంటే ఒక అంకంలో ఇంకో అంకం ఉండేది. ఆ లోపల ఉన్న అంకంని గర్భాంకము అంటారు. గర్భము అంటే లోపల ఉండడము అని మీనింగ్. ఇప్పుడు ఇక్కడ కూడా మనం ఏం తెలుసుకోవాలి? పద్మ గర్భ అంటే పద్మము లోపల ఉండేవాడు. ఇందాకేమో పద్మమును బొడ్డులో పెట్టుకున్నాడు అన్నప్పుడు సృష్టికర్తగా అయ్యాడు. పద్మ గర్భము అంటే పద్మము అనగా హృదయము. ఈ హృదయం అనేటటువంటి దాని లోపల గర్భము, హృదయం లోపల ఉన్నవాడు. హృదయం లోపల ఉండడం వల్ల మనకు ధ్యానించడానికి సులువుగా ఉండేటటువంటి వాడు. శరీరాన్ని చూపిస్తూ ఇక్కడ మనకు భగవంతుడి శరీరం వర్ణిస్తున్నట్టుగానే వర్ణిస్తూ మనకొక తర్వాత శరీరభృత్, మన అన్ని శరీరాలను కలిగిన వాడు. అంటే ఈ ప్రపంచమంతా కూడా తన శరీరంగా కలిగినటువంటి వాడు శరీరభృత్. ఈ ప్రపంచం అంతా కూడా ఒక శరీరంగా అనుకుంటే ఈ శరీరంను ధరించిన వాడు ఎవరైతే ఉన్నారో ఆయన శరీరభృత్. ఆయననే మనము పురుష సూక్తంలో పురుషుడు అని చెప్పేసి అన్నాము. విరాట పురుషుడు. పురుష సూక్తంలో పురుషుడు 4 రకాలని తెలుసుకున్నాం. ఒకటి పరమ పురుషుడు, పరబ్రహ్మ. రెండవది విరాట పురుషుడు. మూడవది నిష్కామ పురుషుడు. నాలుగవది జీవుడు అనేటటువంటి పురుషుడు. ఈ 4 రకాల పురుషుడుల లోపల శరీర భృత్ అన్నప్పుడు విరాట రూపంలో మన శరీరంలో అన్నింటినీ కూడా ధరించేటటువంటి వాడు. నెక్స్ట్ మహర్ధిహి. అర్ధిహి అంటే డబ్బు, అర్థము అంటే డబ్బు. అర్ధిహి అంటే సంపద. మహాసంపద ఉన్నటువంటి వాడు, మహా తెలివితేటలు ఉన్నవాడు, మహా ఆలోచన శక్తి ఉన్నవాడు, మహా బుద్ధి ఉన్నవాడు మహర్ధిహి ఉండాలి. ఆబ్వియస్లీ ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్ని సంపదలు భగవంతుడివే. అక్షయమైనటువంటి సంపదలను కలిగి ఉన్నటువంటి వ్యక్తి మహర్ధిహి. నెక్స్ట్ వృద్ధ. వృద్ధ అంటే 2 రకాల మీనింగ్ తీసుకోవచ్చు. వృద్ధ అంటే సంపూర్ణుడు, సమృద్ధి అంటాం. సమృద్ధి, అభివృద్ధి, ఆ వృద్ధి. వృద్ధ. వృద్ధ అంటే పెరగడము, పోషింపబడము, వృద్ధి చెందడము. యూనివర్స్ ఈజ్ ఎవర్ ఎక్స్పాండింగ్. ఈ ప్రపంచం ఎప్పుడు ఇలా అభివృద్ధి చెందుతుంది. మన రూపంలో అభివృద్ధి చెందేది. చిన్న పిల్లవాడు ఎదుగుతున్నాడు. ఆ చిన్న పిల్లవాడి రూపంలో ఉండి ఎదుగుతున్న వాడిని వృద్ధ అనొచ్చు. ఒక చెట్టు ఉంది, ఆ చెట్టును పాతాము. ఆ చెట్టు పాతినప్పుడు దానికి నీళ్లు పోస్తున్నప్పుడు ఆ చెట్టు పెరుగుతూ ఉంటుంది.
రుద్ధః అభివృద్ధి చెందేవాడు, పోషింపజేసేవాడు. ఈ ప్రపంచము యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుంది. ఇలాగా యూనివర్స్ ఇంతకుముందు ఇలా ఉండేది. ఇప్పుడు ఇంతకుముందు టెలిస్కోప్లలో చూసిన నక్షత్రాలు ఇప్పుడు కనిపించట్లేదు. ఎందుకంటే యూనివర్స్ ఎక్స్పాండ్ అయిపోయింది. మనకు కనిపిస్తున్నటువంటి మన ఏదైతే యూనివర్స్ ఉందో అది ఎక్స్పాండ్ అయిపోయింది. మన దగ్గర ఉన్నటువంటి గొప్ప గొప్ప టెలిస్కోప్ల ద్వారా కూడా ఇప్పుడు మనకు కనిపించడం లేదు. యూనివర్స్ ఎక్స్పాండింగ్. అలా కూడా రుద్ధః అంటే 3 ఉదాహరణలు తెలుసుకున్నాము. ఎవరైనా 3 ఉదాహరణలు చెప్పగలిగే వాళ్ళు చెప్పండి ఒకసారి. మీకు ఎక్కడ దొరకవు ఈ ఉదాహరణలు, అందుకే చెప్తున్నా నేను. పిల్లవాడు కూడా పెరగడం, పిల్లవాడు పెరగడం, చిన్న చెట్టు కూడా మనం నీళ్లను పోయడం ద్వారా పెరుగుతుంది. ఈ ప్రపంచం కూడా యూనివర్సల్ ఎక్స్పాండ్ అని పెరుగుతూనే ఉంటుంది. పర్ఫెక్ట్. ఆత్మసుఖము వీడిని ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా శ్రీ పాండురంగ. జై శ్రీకృష్ణ. ఏ ప్రశ్న అడిగినా సరే ఇవాళ, అంటే ఏ ప్రశ్న అంటే విష్ణు సహస్రనామానికి లిమిట్ చేస్తూ మొహమాటం పడకుండా సిగ్గుపడకుండా అడగండి. నేను చెప్పకపోతే మీరే చెప్పాలి మీనింగ్. సార్ పద్మగర్భ అంటే మన హృదయం అనే పద్మంలో ఉండేవాడు. కరెక్ట్ సార్. ఇది విపూర్ణ పురుషుడు, విరాట పురుషుడు, నిష్కామ పురుషుడు, ఇంకొకటి మనలో ఉండే పురుషుడు, జీవుల్లో ఉండే పురుషుడు, అన్ని జీవులలో ఉండేటటువంటి పురుషుడు. పురుష సూక్తం అదే కదా మనం తెలుసుకున్నది. ఒకటే గుర్తుంచుకోండి, అందరూ కూడా మనము పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చాం. ఇప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్కి వచ్చినప్పుడు మంచి రీసెర్చ్ మైండ్ ఉండాలి అందరికి. చక్కగా రాసుకోండి మీ అంతటా మీరు ఓన్ గా. నేను ఇప్పుడు మీరు ఏ శ్లోకమైనా ఇవ్వండి, దాన్ని ఒక మంచి కథగా అల్లేసిస్తా. మీరు కూడా ఏం చేస్తారంటే ప్రతి శ్లోకంని ఒక కథలాగా తయారు చేయండి. తయారు చేసుకున్నట్లయితే మీకు చాలా బాగుంటుంది. భగవంతుడి యొక్క పూర్తి స్వరూపం తెలుస్తుంది. అది నేను వచ్చే వారం కొద్దిగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఎలా చేయాలి. ఇప్పుడు మీకు ఏంటంటే ఇప్పటిదాకా నేర్చుకున్న వాటిని ఎలా కనెక్ట్ చేయాలి అనేది కూడా చూసుకోండి. మనం ప్రతి దాంట్లో ఒక దాంట్లో నుంచి ఒకటి కనెక్ట్ అవుతూ వెళ్తే అప్పుడు మనకి ఎక్కువ ఇది ఉంటుంది. అదే విధంగా రేపు మనం తిరుప్పావై లోపల చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకుంటాము. ఈ భక్తిని ఉపనిషత్తులతో ఎలా కంపేర్ చేస్తారన్న ఒక్క పాయింట్ తప్ప రేపు మొత్తం తెలుసుకుంటాం మనం. రేపు అంతా అయిపోతుంది, తిరుప్పావై మిగలదు. కానీ మనకు మిగిలేదల్లా ఏంటయ్యా అంటే దీన్ని ఉపనిషత్తులతో ఎట్లా కంపేర్ చేయాలి. ఎందుకంటే నా మొట్టమొదటి ప్లానే వీటిని మనము వేదాలతో ఎలా కంపేర్ చేయాలి. తిరుప్పావై తమిళ ప్రబంధం, ద్రవిడ ప్రబంధం. మరి దానిని మనం ఉపనిషత్తులలో చెప్పిన మాటలతోటి కంపేర్ చేయాలా లేదా? చెయ్యాలి. ఎందుకు చేయాలి? ఎందుకంటే అమోఘమైనటువంటి వర్ణన ఉంది అందులోపల. చాలా సులభంగా చెప్తున్నట్టుగానే డీప్ మీనింగ్ ఇచ్చేశారు. అది మనం వేదాల ద్వారా తెలుసుకునేది ఒక్కటి మాత్రం వచ్చే వారము 13-14లో ఉంటుంది. రేపు మాత్రము మొత్తం తిరుప్పావై కంప్లీట్ గా అయిపోతుంది. రేపు అందరూ కూడా 3 గంటలకు జాయిన్ అవ్వండి. రేపు నాకు పొద్దున్న ఒక 11ంటికి ఒక ప్రవచనము, మనది 3ంటికి ఒక ప్రవచనము, మళ్ళీ రాత్రి 9 గంటలకు యక్ష ప్రశ్నలు. సో రేపు నాకు ఫుల్ బిజీ ఉంది. మీరు కనీసము మీరు అటెండ్ అయ్యే 2 ప్రవచనాలైనా శ్రద్ధగా అటెండ్ అవ్వండి, ప్రిపేర్ అయ్యి వచ్చి అటెండ్ అవ్వండి. ఇంకా ఎక్కువ ఇన్సైట్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. మనం మెయిన్ తెలుసుకునేది ప్రతి దగ్గర కూడా దాని సారాన్ని తెలుసుకుంటున్నాం. సారాన్ని తెలుసుకోవడం అనేటటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం అని గుర్తుంచుకోండి. అందుకే విష్ణు సహస్రనామంలో మనము ఇలా వెనక్కి వెళ్ళిపోతుంది, మళ్ళీ మొత్తం విశ్వం విష్ణు వషట్కార దగ్గర దాకా వెళ్ళిపోతాం. సో కాబట్టి చక్కటి విషయాలను నేర్చుకుంటున్నాం. యక్ష ప్రశ్నల్లో గొప్ప గొప్ప విషయాలు నేర్చుకుంటున్నాం. ఎన్ని గొప్ప విషయాలు నేర్చుకున్నాం యక్ష ప్రశ్నల్లో. నేర్చుకున్నవి 3, 4, 5 శ్లోకాలే, కానీ ఎంత గొప్ప దీంట్లోకి వెళ్ళాం. 100కు పైగా అడిగినటువంటి ప్రశ్నల్లో మనం దాదాపు 10-15 ప్రశ్నలు పూర్తి చేసుకున్నాం. యక్ష ప్రశ్నలు అయిపోయిన తర్వాత మనము అందమైన విరాట పర్వంలోకి ప్రవేశిస్తాం. మంచి సూపర్ స్టోరీలు. నర్తనశాల సినిమా చూసిన వాళ్ళు మళ్ళీ ఒకసారి నర్తనశాల చూపెడతా. నేను కొద్దిగా యాక్టింగ్ చేసి కూడా చూపెడతా. అరే వాడు కడుపులో కొట్టిండు, కొట్టినాక వాడు తలకాయ ఇట్లా లేపిండు, మళ్ళీ తల మీద కొట్టిండు, ఇవన్నీ కూడా చెప్తా నేను మంచిగా మీకు. విరాట పర్వము చాలా, యక్ష ప్రశ్నలు ఇంకో 10 వారాలు పడుతుంది. సో అట్లా సరదాగా ఆహ్లాదంగా గడిచిపోతున్నాయి. తత్వం తెలుసుకుంటున్నాము, జ్ఞానం తెలుసుకుంటున్నాం. అన్ని కూడా ఒక పద్ధతిలో వెళ్తున్నప్పుడు దాన్ని మంచిగా ఉపయోగించుకోండి. అది. జై శ్రీకృష్ణ. ఇవాళ ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందండి. ఇప్పుడు మనం చూస్తున్న యూనివర్స్ ఎక్స్పాండ్ అవుతుందండి. కరెక్ట్. ఇప్పుడు మనకు 20 ఏళ్ల కింద చూసినట్టుగా ఇప్పుడు లేదు. ఎందుకంటే కొత్త నక్షత్రాలు వచ్చాయి, పాత నక్షత్రాలు కొన్ని పోయాయి.
ఎందుకంటే మనకు నక్షత్రాలు కొన్ని కోట్ల కోట్ల లైట్ ఇయర్స్ దూరంలో ఉంటాయి. ఉండడం వల్ల అవి ఇవాళ ఉన్నాయో లేదో తెలియదు. ఇప్పుడు సూర్యుడి నుంచి మనకు కాంతి రావడానికి సుమారుగా 500 క్షణాలు పడుతుంది. అంటే సూర్యుడు ఇప్పుడు మనం చూస్తున్న సూర్యుడు 8:30 నిమిషాల కిందటి సూర్యుడు అన్నమాట. చంద్రుడు ఒక 20-30 సెకండ్ల కిందటి వాడు. అదే విధంగా మనకు కనిపిస్తున్న నక్షత్రాలు కొన్ని కోట్ల సంవత్సరాల కిందటివి. అంటే ఇవాళ ఉన్నవి కావు అవి. ఇప్పుడు మీరు చూస్తున్న నక్షత్రం ఏది కూడా ఇవాల్టి నక్షత్రం కాదు. ఎందుకంటే కాంతి ప్రయాణం చేసేది ప్రపంచంలో అన్నిటికంటే స్పీడ్ గా ప్రయాణం చేస్తుంది. అలా అంటే ఎంత ప్రయాణం చేస్తుంది? 1,86,000 కిలోమీటర్ల మైల్స్ పర్ సెకండ్. ఒక్క సెకండ్ కి అన్ని మైళ్ళ స్పీడ్ వెళ్తుంది. అంత స్పీడ్ గా వెళ్ళినా కూడా ఇన్ని కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉంది అంటే ఇవాళది కాదు. కాబట్టి అవును, కాంతి ఒక సంవత్సరంలో ఎంత దూరం అయితే ప్రయాణం చేస్తుందో దానిని కాంతి సంవత్సరము అంటాము. ఉదాహరణకి ఒక సెకండ్ కి మీకు 3 × 10⁸ కిలోమీటర్స్ పర్ సెకండ్ స్పీడ్. అంటే ఒక సెకండ్ కి అన్ని కిలోమీటర్లు 3 × 10⁻10 అంటే 3 పక్కన 8 సున్నాలు పెడితే అన్ని కిలోమీటర్ల దూరము ఒక సెకండ్ లో ట్రావెల్ చేస్తుంది. అలాంటిది నిమిషంలో ఎంత ట్రావెల్ చేస్తుంది, గంటకి ఎంత ట్రావెల్ చేస్తుంది, 24 గంటలకు ఎంత ట్రావెల్ చేస్తుంది, 365 రోజులకు ఎంత ట్రావెల్ చేస్తుంది. దానిని ఒక కాంతి సంవత్సరం అంటాం. అంత డిస్టెన్స్ కోట్ల కాంతి సంవత్సరాలు అంటే ఎంత దూరం ఉంటుందో చూడండి. మనం కొన్ని వందల వేల లక్షల కోట్ల సంవత్సరాలు బతికున్నా కూడా కాంతి వేగంతో వెళ్ళినా కూడా మనం ఈ నక్షత్రాలను చూడలేము. కాబట్టి ఏమైంది, అవి ఎక్స్పాండ్ అయిపోతున్నాయి. మన ఈ టెలిస్కోప్లు మాత్రం చూడగలుగుతున్నాయి. టెలిస్కోప్ల ద్వారా ఇప్పుడు మనకున్న టెలిస్కోప్లలో టాప్ క్లాస్ టెలిస్కోప్లు ఉన్నాయి. హబుల్ గానీ, జాన్ వెబ్ గానీ, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చూడగలిగినంతవి చూస్తే 10 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద ఉన్నవి లేవు. ఇవాళ కొత్త ఇదైపోయింది. యూనివర్స్ ఇంకా పెరుగుతోంది. యూనివర్స్ ఇంతకు ముందు లిమిట్ అయింది ఇంతే అనుకున్నాం. ఇప్పుడు ఇంకా పెరుగుతోంది. పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే బ్రహ్మాండాలు నక్షత్రాలు ఏమైనా తగ్గినవా? ఉంటాయి, తగ్గుతాయి గ్యారంటీగా. నక్షత్రాలు కూడా వాటి అంటే నేను చిన్నప్పుడు చూసినప్పుడు ఇప్పటికీ చాలా తగ్గినాయి. ఎప్పుడంటే నాకు 20 years ఉన్నప్పుడు పల్లెటూరులో ఉండి పడుకున్నప్పుడు కనబడితే అప్పుడు నక్షత్రాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఇప్పుడు తక్కువ కనబడుతున్నాయి నాకు. అది దానికి దీనికి సంబంధం లేదు. దానికి మన కంటికి కనిపించేవి లేవు. ఇవన్నీ నేను చెప్తున్నా టెలిస్కోప్ లో కనిపించే వాటి గురించి. సో ఈ విధంగా అనేక బ్రహ్మాండాలని భగవంతుడు తన లోపల నుంచి సృష్టించాడు. ఇలా కోట్లాది బ్రహ్మాండాలు, లెక్కలేనన్ని గెలాక్సీలు ఉన్నాయి. మన ఒక్క గెలాక్సీలో ట్రావెల్ చేయడానికి 2 లక్షల కాంతి సంవత్సరాలు పడుతుంది. అలాంటిది మన పక్కన ఆండ్రోమేడా గెలాక్సీ అని ఉంది. దాని దగ్గరికి వెళ్ళాలంటే 3 మిలియన్ కాంతి సంవత్సరాలు టైం పడుతుంది. అన్నిటికంటే స్పీడ్ కాంతి. అలాంటి స్పీడ్ లో వెళ్ళినా 3 మిలియన్ కాంతి సంవత్సరాలు అయితే గానీ మనం మన పక్కన ఉన్నటువంటి గెలాక్సీ ఆండ్రోమేడా గెలాక్సీకి వెళ్ళలేము. ట్రయాంగులర్ గెలాక్సీ మన జీవితంలోనే వెళ్ళాము. ఇలాంటి గెలాక్సీలు లెక్కలేనన్ని గెలాక్సీలు ఉన్నాయి. లోకంబులు, లోకస్తులు, లోకేశులు, తెగినతుది నలోకంబగు పెంజీకటి కవ్వాలనెవ్వడు ఏకాకృతి నెరుగునో అతన్ని నేను సేవిస్తాను అని అన్నాడు. ఎలా సేవిస్తాడు? ఆయన ఇవన్నీ కూడా తన హృదయంలో చూశాడు. బయట చూసుకుంటూ పోతే అర్థం కావు. లోపల ఫీల్ అవుతూ చూసినట్లయితే మన లోపల ఈ బ్రహ్మాండాలన్నీ కూడా కనిపిస్తాయి. అప్పుడు వచ్చే ఆనందం అమోఘము. మనలోనే భగవంతుడు, మనలోనే బ్రహ్మాండాలన్నీ కూడా ఉన్నాయి అని చెప్పి తెలుసుకోగలిగే స్థాయికి ఆయన వెళ్ళగలిగాడు. వెళ్ళి ఆయన బ్లాక్ హోల్స్ ఆ రోజుల్లోనే కనుక్కొని చెప్పగలిగాడు మనందరికీ. బ్లాక్ హోల్ అంటే ఒకటి ఇట్లా ఈ మొత్తం దాని యొక్క శక్తులు పోగొట్టుకొని ఇవన్నీ కూడా ఇప్పుడు సూర్యుడి పైన మనం ఆధారపడి ఉన్నాం. సూర్యుడు కొన్ని రోజులకు శక్తి కోల్పోతే సూర్యుడు వెళ్ళిపోయి బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతాడు. మనం అందరం కూడా సూర్యుడి పైన ఆధారపడ్డాం కాబట్టి మనం అందరం బ్లాక్ హోల్ లోకి వెళ్తాం. అలాగా దట్టంగా అయిపోయి చిమ్మ చీకటిగా ఉన్నటువంటి బయట ఒక కొద్దిగా వెలుతురు కనిపిస్తుందట. ఆ వెలుతురు ఎవరి వల్ల వెలుగుతోంది? అది పోతన చూసి చెప్పగలిగాడు. ఆ వెలుతురుకు కారణమైనటువంటి ఆ దేవుణ్ణి నేను ప్రార్థిస్తాను అని. ఈ విష్ణు సహస్రనామం ఎందుకు చదువుతున్నాం? పురుష సూక్తం ఎందుకు నేర్చుకుంటున్నాం? యక్ష ప్రశ్నలు ఎందుకు నేర్చుకుంటున్నాం? సో ఇవన్నీ కూడా మనకు ఆదిత్య హృదయం ఎందుకు నేర్చుకుంటున్నాం? ఆత్మబోధ ఎందుకు నేర్చుకుంటున్నాం? ఇవన్నీ కూడా తత్వబోధవి. మనం తత్వబోధవి తెలుసుకుంటున్నాం. చాలా చక్కగా శ్రద్ధగా నేర్చుకుంటున్నారు అందరూ. గాడ్ బ్లెస్ యూ. ఇంకేమైనా ప్రశ్న ఉంటే తీసుకుందాం, లేకపోతే రేపు మధ్యాహ్నం. నక్షత్రాలు అన్ని పోతున్నాయి అన్నారు కదా సార్. కొన్ని వస్తున్నాయి, కొన్ని పోతున్నాయి అని చెప్పారు కదా సార్. అవి మళ్ళీ బ్లాక్ హోల్ లోకి వెళ్ళిపోతాయి సార్ అవన్నీ? ఒకసారి నాశనం అయిపోయింది అంటే ఎక్కడ ఆకర్షణ శక్తి ఎక్కువ ఉంటే అక్కడికి వెళ్తుంది. అలాంటివి కోట్లాది బ్లాక్ హోల్స్ ఉన్నాయి.
వందల కోట్ల బ్లాక్ హోల్స్. ఒక్కొక్క బ్లాక్ హోల్ లోపల వందల కొద్ది, లక్షల కొద్ది, కోట్ల కొద్ది సూర్యులు, కోట్ల కొద్ది గెలాక్సీలు, కోట్ల కొద్ది బ్రహ్మాండాలు ఉన్నాయి. గెలాక్సీలు అంటే బ్రహ్మాండాలు. మనము మన ఒక్క బ్రహ్మాండంలో ఒక కొన నుంచి ఇంకో కొనాకి వెళ్ళడానికి మనకి చేత కాదు. అలాంటిది ఒక కొనానికి ఇంకో కొనానికి ఎందుకు? మన సౌర కుటుంబం ఒక్కదాన్నినే మనం వెళ్ళలేము. సూర్యుడి దగ్గరికే వెళ్ళలేము మనం, ఎంత స్పీడ్ గా వెళ్ళినా కూడా. ఓయేజర్ అని చెప్పేసి 50 ఏళ్ల కింద పంపించారు. అది ఇప్పుడు కుంటుకుంటా కొద్ది దూరం వెళ్ళింది. ఎక్కువ దూరం వెళ్ళలేకపోతుంది. అది ఎవరు ఎక్కువ దూరం వెళ్ళలేరు. ఎందుకంటే ఎన్ని వేల కోట్ల సంవత్సరాలు ట్రావెల్ చేస్తే ఎప్పటికీ ఈ ప్రపంచంలో మనకు ఉన్న రహస్యాలు తెలుసుకోగలుగుతాం. అందుకే ఇవన్నీ ఎందుకు తెలుసుకుంటాం? మనకేం చేశారంటే శాస్త్రవేత్తలు, మనం పురుష సూక్తంలో చెప్పుకున్నాం, ప్రపంచం బయట చూడకుండా లోపల చూడటం మొదలెట్టి అంతరంగంగా చూసుకున్నప్పుడు మనకు అనేక రహస్యాలు బయటికి కనిపిస్తాయి అని చెప్పి వాళ్ళు గుర్తుపట్టారు. అదే పోతన మహత్యుడు, పోతన గారు చూసింది అదే కదా, పోతన మహత్యుడు. నక్షత్రాల పొంత అంటే ఒక గుమ్మికి కూడా ఉంటాయి. మనం ఉన్నటువంటి పుంత అంటే వేరండి. మనం ఉన్నటువంటి గెలాక్సీ ఏదైతే ఉన్నదో, మనం ఉన్న దాన్ని ఒక బ్రహ్మాండము అంటారు. మనమున్న బ్రహ్మాండం పేరు పాలపుంత. దీన్ని మిల్కీ వే అంటారు ఇంగ్లీష్ లోపల. అంటే ఒక సౌర కుటుంబము. దీంట్లోపల ఇప్పుడు 200 కోట్ల గ్రహాలు ఉంటాయి. మనకు తెలిసినవి 9 గ్రహాలు. 200 కోట్ల గ్రహాలు గుర్తించారు. కొన్ని వేల కోట్ల లక్షల నక్షత్రాలను గుర్తించారు. ఇదంతా కలిపితే ఒక పాలపుంత గెలాక్సీ. ఇటువంటి గెలాక్సీలు కోట్ల లక్షల కోట్ల అన్ని ఉంటాయి అన్నమాట. మనం లెక్కలేదు, ఇప్పుడు నేను చెప్పలేకపోతున్నాను. అన్ని ఉంటాయి భగవంతుడి సృష్టిలో అని చెప్తున్నాను. జై శ్రీకృష్ణ. అందుకే ఏంటంటే చిన్నప్పుడు ధరహ అంటే ధరించిన వాడు అంటే ఈ సృష్టి మొత్తాన్ని ధరించిన వాడా? ఎక్కడొచ్చింది ఇప్పుడు మనకు? ఇవాళ వచ్చిన దాంట్లో వచ్చిందా? స్కందధరహ అంటే ధర్మంను ధరించినవాడు. స్కందుడు అంటే ధర్మం కూడా ఉంది కదా ఒక మీనింగ్. సో ధర్మాన్ని మొత్తం ధరించినవాడు. ఈ ప్రపంచంలో అంతా కూడా ఒక ధర్మం ఆధారంగా నడుస్తోంది. ఆ ధర్మాన్ని ధరించినటువంటి వాడు భగవంతుడు. ఇంకోటేమో అప్రమత్త అంటే అప్రమత్తంగా జాగరూకంగా ఉండడం. సో కాబట్టి భగవంతుడి యొక్క రహస్యాలు తెలుసుకోవడం చాలా కష్టము. అది కేవలము మన సాహిత్యం కాదు, మన శాస్త్రాలలో మాత్రమే దొరుకుతుంది. అందుకే ఎక్కువ శ్రద్ధ పెట్టాలి. మనము ఎక్కువ శ్రద్ధ పెట్టి ఎక్కువ నేర్చుకోవాలి. దీనిపైన ఎక్కువ సమయాన్ని కేటాయించగలుగుతారని ఆశిస్తున్నాను. ఇంకేం ప్రశ్నలు లేకపోతే రేపు మనము మధ్యాహ్నం 3 గంటలకు కలవాలి, రాత్రి 9 గంటలకు కలవాలి. ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. భారతి గారు చెయ్యలేరు. చెప్పండి. ఇప్పుడు మీరు 360లో 24 ఎక్కడుందన్నారు కదా? అవును. అది 12 దేవి భాగవతం, 12 ఈ భాగవతం కదండి. అది చెప్పాను నేను ఆల్రెడీ, 24 గంటలు. కానీ నేను ఇలా చక్రంలో చూపించండి అంటున్నా. చక్రంలో అంటే పై భాగంలో 12, కింది భాగంలో 12 అని అది నాకు డౌట్, అందుకే అడుగుతున్నాను. లేదు, చక్రం ఉంది కదా, ఆ చక్రంలో 360 గీతలు. అవునా? 360 గీతలు. ఒక 360 డిగ్రీలు అంటే 360 గీతలు. మరి 24 అంటే 9వ భాగంలో ఉన్నాయి. ఆ 24 ఏంటి అనేది చూసి చెప్పాలి. ఆ 24 ఏంటి అనేది మీరు ఆలోచించి అర్థం చేసుకుని చెప్పాలి. ఇంత టైం ఇచ్చా కదా, బోర్డు అంత టైం ఇచ్చాను. ఓకే, చక్కగా వారం టైం ఇచ్చాను, తెలుసుకొని చెప్పండి. మనకు మ్యాథమెటిక్స్ ఎట్లా వచ్చిందో కూడా వీటిని బట్టి అర్థమవుతుంది మనకు. మీకు అవన్నీ మన క్యాల్కులేషన్స్ మీరు అందరూ విన్నారు కదా. మన మ్యాథమెటిక్స్ జీరో నుంచే స్టార్ట్ అయింది కదా సార్. జీరో లేని కాదు కదా, జీరో లేని మ్యాథమెటిక్స్ రాదు కదా. అవును. అయితే ఇప్పుడు అంటే మన మ్యాథమెటిక్స్ కూడా మనకు ఆ రోజుల్లో ఎంత బాగా కనుక్కున్నారు. లీలా గణితము ఇవన్నీ మనకు వేదిక్ మ్యాథమెటిక్స్ అని అంటారు. వేదిక్ మ్యాథమెటిక్స్ లో ఎంత ఇది ఉంది మీకు అందరికి. అది టెక్నిక్ తెలుసు అనుకుంటా కదా. 25 ఎంత అది టెక్నిక్ ఉంది తెలుసా మీ అందరికి? వేదిక్ మ్యాథమెటిక్స్ లో వస్తుంది. అవి చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. 25 35 45 45 ఎంత అంటే 25 20 25 ఆన్సర్. 55 30 25 65 65 5 25 6 42 42 25 25 25 625 105 into 105 25 10 11 110 110 25
ఇవన్నీ కూడా మనకు వాళ్ళు కనిపెట్టింది. ఇప్పుడు ఈ 25 ఇప్పుడు నేను చెప్పిందంతా కూడా షార్ట్ కట్, ఒక్క సెకండ్ నోటికి చెప్తున్నా, నేను ఏమన్నా తెలివైన ఉన్నా, కానీ అది ఆ టెక్నిక్ మన వాళ్ళు చెప్పారు, మన వేదిక మ్యాథమెటిక్స్ లో వచ్చింది అది. అట్లానే 24 × 26, 23 × 27, 28 × 22, ఇవన్నీ కూడా మన వాళ్ళు చెప్పారు. ఇవన్నీ రీల్స్ లో వస్తుంటాయి సార్ ఇప్పుడు పిల్లలకి. ఇవన్నీ మన వేదిక మ్యాథమెటిక్స్. మళ్ళీ 99 × 97 × 98 అనుకోండి, ఎంత కష్టం బాబోయ్. 97 × 98 ఎంత కష్టం అనుకుంటూ ఉంటాం. 97 లోంచి 3 తీసేయండి, 98 లోంచి 2 తీసేయండి, తీసేసిన తర్వాత ఇప్పుడు 97 లోంచి 2 తీసేసేయండి, తీసేస్తే 95. ఇక్కడ ఉన్న రెండింటిని మల్టిప్లై 06 అయిపోయింది ఆన్సర్. 95 06 100 నుంచి. సో ఇలాంటివన్నీ ఎవరు కనిపెట్టారు? వాళ్ళు కనిపెట్టాం, మనం కనిపెట్టినవి కాదు కదా. ఇలాంటివి లెక్కలేనన్ని సీక్రెట్స్. అదే విధంగా లాస్ట్ ఒక 1 వస్తే ఎట్లా చేయాలి? 21 31 ఉందనుకోండి, ఉందంటే ముందు 1 వేసుకోవాలి, రెండింటిని కలుపుకోవాలి, రెండింటిని గుణించాలి. 2 3 6, 3 + 2 5, 651. సో ఇవన్నీ కూడా మనకు ఆల్రెడీ మనం అదృష్టవంతులమని తెలుసుకోకపోవడం దురదృష్టం. మనం ఎంత అదృష్టవంతులమో తెలుసుకోకపోవడమే మన దురదృష్టం. మ్యాథమెటిక్స్ ఎన్ని వచ్చాయి అసలు. చిన్నప్పుడు ఎన్ని నేర్చుకున్నాం మనం మ్యాథమెటిక్స్ లో. ఇవన్నీ కూడా సార్ మేము అట్లా చెప్పకండి సార్, స్కూల్కి వెళ్ళలేదు సార్, మేము పెళ్లి చేయమని ఇంట్లో గోల చేసినాం. కరెక్ట్. అందుకోసమే ఇవన్నీ చిన్నప్పుడు మనం నేర్చుకున్నామే, ఇవన్నీ మనకు. సో మన ధర్మాన్ని గుర్తించి దీన్ని మనం ముందుకు తీసుకెళ్లే బాధ్యత మనదే. దీనికి కావాల్సింది ఏంటి అంటే శ్రద్ధ, విపరీతమైనటువంటి శ్రద్ధ, విశ్వాసం ఉండాలి. మన దేవుడు అంటే విశ్వాసం ఉండాలి, మన శాస్త్రాలంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసం ఉన్న తర్వాత శ్రద్ధ పెట్టి చదువుకోవాలి, సమయాన్ని ఎక్కువ కేటాయించాలి. ప్రవచనం అయిపోయింది, మూసేసుకున్నాం, పడుకుందాం, అంతే. నేనేమో అయ్యో పాపం వీళ్ళందరూ రాత్రికి రాత్రి చూడకపోతే ఏమవుతుందో అని చెప్పి రాత్రి 1 గంట దాకా కూర్చొని వీడియోలు అప్లోడ్ చేసి దాని వెనకాల ఏం నేర్చుకున్నావో రాసి ఇవన్నీ ఏం చేస్తాను. నేను శుభ్రంగా గురకలు ఎట్లా గురకలు పెడతారంటే 3 రూమ్లు వినిపించేలాగా మంచి నిద్రలోకి వెళ్ళిపోతారు సూపర్ గా. ఎనీవే, సో అందరూ కూడా ఆలోచన ద్వారా భగవంతుడికి దగ్గర అవుతారని, శ్రవణం మననం నిధిధ్యాసనం తప్పనిసరి అన్న విషయాన్ని అందరూ తెలుసుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ప్రవచనాన్ని ముగించుకుంటున్నాం. పునర్దర్శనం రేపు మధ్యాహ్నం 3 గంటలకు తిరుప్పావై చివరి భాగంలో. అప్పటి వరకు కూడా శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ. జై శ్రీకృష్ణ సార్. గురుగారు.